మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఆదివారపు ఆరాధనకు దేవుని యొక్క సన్నిధికి చేరికుడి వచ్చిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఆకాశమందున్న ఆసీనుడైన దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక, మిమ్మల్ని అందరినీ దీవెనకరమైన త్రోవలో నడిపించునుగాక, ఆయన నిత్య రాజ్యానికి మనలందరినీ వారసులుగా చేయునుగాక. ఆమేన్. యెషయా గ్రంథం 29వ అధ్యాయం, యెషయా గ్రంథం 29వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 29, 22వ వాక్యాన్ని చదువుతున్నాను. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. మరొకసారి నేను చదువుతున్నాను, వినండి. యాకోబు కుటుంబమును గురించి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తూ ఉన్నాడు అనంటే, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. అందరు తీశారా? నేను చెప్పినట్టు చూసారా? అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు చదువుకోనండి. ఏమని అని అంటే, నేను ఇప్పుడు ఎలాగైతే చదువుతున్నానో యాకోబు అనే ఉండే పేరు దగ్గర మీ పేరు పెట్టుకొని చదువుకోండి. ఇప్పుడు నేను చదివినట్లుగా మీరు కూడా చదువుకోండి. ఏమని అని అంటే, రాహుల్ కుటుంబమును గురించి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇక మీదట రాహులు సిగ్గుపడడు, ఇంక మీదట అతని ముఖము తెల్లబారదు. మీ పేరు పెట్టుకొని చదువుకున్నారా? చదువుకున్నారు పిలిపయ్య గారు? ఇంక మీదట పిలిపయ్య గారు సిగ్గుపడడు, ఇంక మీదట అతని ముఖము తెల్లబారదు. ఇట్లా మీరు చదువుకోండి. వాక్యము అందరితో మాట్లాడగలిగినది, వాక్యము అందరినీ ఉద్దేశించి బలపరచగలిగినది, వాక్యమే మనకు జీవనాధారమై ఉన్నది గనుక ఆ వాక్యపు వెలుగులో మనందరి జీవితాల్ని కట్టుకొందుముగాక. ప్రభు మాట్లాడుతూ ఉన్న బహు చక్కటి మాట, యాకోబు కుటుంబమును గురించి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇక మీదట యాకోబు నీవు సిగ్గుపడవు, ఇంక మీదట నీ ముఖము తెల్లబారదు అని అంటే, ఇక మీదట అన్నాడు అని అంటే ఇది వరకు ఎలా ఉన్నది యాకోబు అని అంటే సిగ్గుపడుతూ ఉన్నాడు. ఇంక మీదట నీ ముఖము తెల్లబారదు అన్నాడు అని అంటే ఇది వరకు యాకోబు ఎలా ఉన్నాడు అని అంటే తన ముఖము తెల్లబారుచుకొని తన ముఖాన్ని ఎవరికి చూపించుకోలేని పరిస్థితుల్లో నడిపించబడుతున్నాడు యాకోబు. అయితే దేవుని ప్రియులారా, ఈ దినాన దేవుని సన్నిధికి వచ్చిన నా దేవుని ప్రియులారా, ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇంక మీదట నీ జీవితంలో నీవు సిగ్గుపడకుండా, నీ ముఖము తెల్లబారనీయకుండా నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను తలెత్తుకునేటట్లుగా నా దేవుడు చేయునుగాక. ఇక మీదట అని అంటే అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, అయ్యా ఇదివరకేదో జరిగిపోయింది, ఇదివరకేదో బ్రతికిన విధానం అయితే బ్రతికారు, అయితే ఇంక మీదట నీవు చెప్పినట్లుగానే బ్రతుకుతారు అని అప్పుడప్పుడు ఈ మాటలు వింటూ ఉంటాం కదా. అలాగనే ప్రభు కూడా యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇంక మీదట యాకోబు నీవు సిగ్గుపడవు, ఇదివరకు నీవు సిగ్గుపడిన పరిస్థితులు చాలు, నీవు అవమానపరచబడిన పరిస్థితులు చాలు, నీవు ముఖాన్ని తెల్లబుచ్చుకొని ముఖాన్ని వెర్రబుచ్చుకొని ముఖాన్ని ఎవరికి చూపించుకోలేకుండా నడిపించబడ్డావు కదూ. అయితే నీ కుటుంబాన్ని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను, నీ కుటుంబాన్ని ఉద్దేశించి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఇంక మీదట నీ ముఖము తెల్లబారదు, ఇంక మీదట నీవు సిగ్గుపడవు. ఆమేన్.
ఎందుకు యాకోబు ఇక మీదట సిగ్గుపడరు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు? ఇంతకీ యాకోబు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేయగలిగితే యాకోబు ఎవరు అని అంటే మోసగాడు అని బైబిల్లో రాయబడింది. ఈ మోసగానితనంతో నడిపించబడిన యాకోబు మోసతనంతో నడిపించబడుతూ అనేక మంది జీవితాల్ని బాధ పెట్టినట్లుగా బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. అయితే దేవుని ప్రియులారా, బాధ పెట్టినప్పటికీ, మోసపుచ్చినప్పటికీ, తండ్రిని మోసపుచ్చాడు, అన్నని మోసపుచ్చాడు, అబద్ధముతో కూడిన బ్రతుకును బ్రతికించాడు. అయితే అతని జీవితం ఎలా ఉంది అని అంటే సిగ్గుతో కూడినట్లుగా, ముఖాన్ని చూపించినట్లుగా బ్రతుకుచు ఉన్న యాకోబును దేవుడు దర్శించిన యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు, ఆదికాండంలో రాయబడిన మాట, యాకోబు ఇక మీదట నీ పేరేంటో తెలుసా? ఇశ్రాయేలు అని పిలువబడుతుంది. ఇంక మీదట నీవు ఎవరివి? ఇశ్రాయేలుగా పిలువబడుతున్నావు. ఇదివరకు నువ్వెవరివి? యాకోబువి, మోసగాడివి, మోసం చేసే తనంతో నడిపించబడ్డావు. నీ తల్లిదండ్రులు మోసం చేసావు, నీ కుటుంబీకుల్ని మోసం చేసావు, ఊరిని వారిని మోసం చేసావు, పోయిన వారిని మోసం చేసావు. ఈ మోసపు తనముతోనే ఇన్ని దినాలు నీ ముఖాన్ని ఎవరికి చూపించుకోలేక సిగ్గుపడుతూ నడిపించబడుతూ తెలియని ఊరికి, ప్రాంతానికి నడిపించబడ్డావు కదా యాకోబు. ఇంక ఇలా నువ్వు బ్రతకు. ఇంక నీ పేరేంటో తెలుసా? ఇశ్రాయేలు అని దేవుడు పిలుస్తూ ఉన్నట్లుగా మన జీవితాల్లో, మన బ్రతుకులో కూడా ఎన్నోసార్లు దేవుణ్ణి మోసపుచ్చాం. ఎన్నోసార్లు మన కుటుంబంలో ఉన్న వారిని కూడా మోసపుచ్చాం. ఎన్నో పరిస్థితుల్లో మనకు తెలిసిన వారిని, అయిపోయిన వారిని, ఉద్యోగంలోనో లేకపోతే తెలిసిన ప్రాంతంలోనూ ఎన్నోసార్లు మనం మోసపుచ్చిన తనంలో నడిపించబడ్డావేమో. ఇంక మీదట నీ జీవితం మార్చబడగలిగితే, ఇంక మీదట మన జీవితాలు మార్చబడగలిగితే ప్రభు అంటారు, నీవు సిగ్గుపడవు, నీ ముఖము తెల్లబారదు. ఆమేన్. యాకోబు, ఇన్ని దినాలు నువ్వు ఎలా ఉన్నావు? మోసతనంతో నడిపించబడ్డావు. ఎవరు చూడట్లేదులే, ఎవరికి తెలియదులే, ఇది 4 గోడల మధ్య జరిగిన వ్యవహారం కదా అని అనుకుంటే పొరపాటు. 4 గోడల మధ్య జరిగినది మేడ మీద వినబడేటట్లుగా ప్రభు చేస్తాడు. మనం అనుకుంటాం. అప్పుడప్పుడు పిల్లిని కూడా మనం చూడగలుగుతాం. ఈ పిల్లి ఇంట్లోకి వచ్చి కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతూ ఉంటుంది. తాగేటప్పుడు పిల్లి అనుకుంటుంది, నన్ను ఎవరో చూడట్లేదులే, నేను చేసేది ఎవరికి తెలియదులే, నా వెనక ఎవరు లేరులే, నా ముందు ఎవరు లేరులే అని అనుకుంటుంది. కారణం ఏంటంటే అది కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంటుంది. అది కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉన్నంతసేపు ఎవరికి దానికి కనబడకపోవడాన్ని బట్టి ఎవరు లేరులే అనుకుంటుంది. కానీ వెనక ఎవరున్నారు? యజమానుడు ఉన్నాడు. ఒక్క దెబ్బగాని దాన్ని కొడితే ఇప్పుడు ఏమవుతుంది? అరుచుకుంటా పరుగులు ఎత్తుతూ ఉంటుంది. మన జీవితాల్లో కూడా అంతేనండి. ఎవరు చూడట్లేదులే, ఎవరికి తెలియదులే, ఇది రహస్యంలే అని అనుకుంటే అది పొరపాటు. రహస్యం అనుకున్నదే ఎప్పుడో బట్టబయలు అయిపోయి ఉంటుంది. ఇది ఎవరికి చూడట్లేదులే అనుకుంటే అది ఎప్పుడో సమాజంలో తెలిసిపోయి ఉంటుంది. ఇది ఎవరికి తెలియదులే, ఇది మన ఇద్దరి మధ్యలోనే ఉంటుందిలే అని అనుకుంటాం. పాపములో ఉన్నవాడు అలాగే ఆలోచిస్తూ ఉంటాడు, పాపములో ఉన్నవాడు అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎవరు చూడట్లేదులే, సేవకులు చూడట్లేదులే, దేవుడు చూడట్లేదులే, లేకపోతే నా కుటుంబీకులు చూడట్లేదులే అని అనుకుంటాం. కానీ అది ఎప్పుడో ఊరంతా ప్రచారం అయిపోయి ఉంటుందండి, ఊరంతా అల్లుకుపోయి ఉంటుంది. అలాగే యాకోబు, ఇది వరకు నువ్వు ఎలాంటి బ్రతుకులో నడిపించబడుతున్నావు కదా, ఇక మీదట నీ పేరు మార్చబడుతోంది, నీ జీవితం మార్చబడింది కనుకనే ఇంక మీదట నీవు సిగ్గుపడవు, నీ ముఖము తెల్లబారదు. అనేక పరిస్థితుల్లో మన జీవితంలో కూడా అయ్యా దేవుని కొరకు ఇంత వైరాగ్యంగా బ్రతుకుతూ ఉన్నా, దేవుని కొరకు ఇంత నిజాయితీగా నేను బ్రతుకుతూ ఉన్నా, ప్రతి ఆదివారం మందిరానికి వస్తూ, ప్రతి ప్రార్థన కొడుకులో పాలు పంపులు పొందుతూ, ప్రతి కొడుకుల్లోకి వస్తూ, దశంభాగాలు ఇస్తూ, కానుకలు ఇస్తూ, దేవుని సన్నిధికి ఏది కావాలో అక్కర్లు తీరుస్తూ, నా కుటుంబాన్ని కాపాడుకుంటూ, నా జీవితాన్ని సరి చేసుకుంటూ, నా బిడ్డలను కూడా సరి చేస్తూ, దేవుని ఎదుట నిలబెట్టుకుంటూ, ఇంత పరిశుద్ధతతో, ఇంత వైరాగ్యంతో బ్రతుకుతూ ఉన్నా నా జీవితంలో ఏ మేలు కూడా నేను చూడలేకపోతున్నానే. అమ్మా, ఒకవేళ నీ పరిస్థితుల్లో, నీ కలిగిన పరిస్థితులను బట్టి ఇంక నేను మేలును చూడను, ఇంక నా జీవితంలో సంతోషం అనేది ఉండదు, ఇంక మీదట నేను ఎప్పుడు కూడా ఆనందాన్ని అనుభవించను, ఎంత బ్రతుకుతూ ఉన్నా సరే మేలు అనేది నేను చూడలేను, నా కన్నులారా మేలు అనేది చూడలేను. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కొంతమంది, అయ్యా నా బిడ్డలను కన్నానే కానీ వాడు ఉద్యోగం చేస్తూ ఉన్నా,
వాడు ఏదైనా వ్యాపారం చేస్తున్నా ₹1 ఏదైనా తెచ్చిపెడతాడులే అని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే వాడి ద్వారా ఏ మేలుని పొందుకోలేకపోతున్నాను, ఏ అనుభవాన్ని నేను వాడి ద్వారా ఏ సంతోషాన్ని చూడలేకపోతున్నాను అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంక మీదట మేలు చూడలేను అని నీవు అనుకుంటున్నావేమో, ఇంక మీదట నేను సంతోషాన్ని చూడలేను అని అనుకుంటున్నావేమో, ఇంక మీదట నా బ్రతుకు మారదు, నా భర్త మారడు, నా జీవితం మారదు, ఇంకా ఇంతే అని అనుకుంటున్నావేమో. అనుకుంటే పొరపాటు. యాకోబు జీవితంలో దేవుడు ఏ కార్యాన్ని అయితే చేశాడో ఈ దినాన దేవుడు నీ జీవితంలో కూడా మేలును చూచేటట్లుగా నీవు అనుభవించదు గాక. అయితే చాలామంది ఇలాగే అనుకుంటున్నారండి, ఇంక నేను మేలును చూడనేమో, ఇంకా నా జీవితంలో బాగుపడే లక్షణాలు లేవు, ఇంకా నా జీవితం మారదు, నా బ్రతికింతే, నా కుటుంబం ఇంతే. నేను అనట్లేదండి. బైబిల్లో చూడండి, యోబు 7వ అధ్యాయము, యోబు గ్రంథం 7వ అధ్యాయము 7వ వాక్యాన్ని మీరు చూడగలిగితే అక్కడ రాయబడిన మాట నేను చదువుతున్నాను చూడండి. నా కన్ను ఇంక మీదట మేలు చూడదు. ఇదే మనం మాట్లాడేది, ఎప్పుడు మనం మాట్లాడే మాటలు. నా కన్ను ఇంక మేలు చూడదు, నన్ను చూచువారి కన్ను ఇంక మీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును కానీ నేనుండకుండా పోదును. ఇంకా నా జీవితంలో మేలు జరగదు, నా జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడు, నా బ్రతుకు ఇంతే, నేను ఎవరు కూడా చూడలేను, ఎవరు కూడా నన్ను చూడరు అని మనం ఇలా మాట్లాడుతూ ఉంటాం. నన్ను చూడని వారి కన్నులు ఇంక మీదట నన్ను చూడదు, ఇంక ఎవరు నన్ను పట్టించుకోరు, నా జీవితంలో మేలు జరగదు, నా జీవితంలో అద్భుతం అనేది జరగదు అని ఒకవేళ నీ నోటి ద్వారా నువ్వు మాట్లాడుతూ ఉంటే, ఎవరైతే నిన్ను చూడరు అని అనుకుంటున్నావో, ఏ కనులైతే నన్ను ఇంక మీదట చూడవు అని నీవు అనుకుంటున్నావో, వారందరి కన్నుల ఎదుటే నిన్ను ఆశ్చర్యకరంగా నా దేవుడు నిలబెట్టవునుగాక. ఆమేన్. ఇంకా ఎవరి ఎదుట, ఎవరి కనుల ఎదుట నేను ఆనందంగా బ్రతకలేను, ఎవరి కనుల ఎదుట నేను ఆరోగ్యంగా బ్రతకలేను, ఎవరి కనుల ఎదుట నేను అత్యధికంగా ఆశీర్వాదకరమైన త్రోవలో వెళ్ళేటట్లుగా కనబడను అని ఒకవేళ నువ్వు అనుకుంటే పొరపాటు. దేవుడు ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇక మీదట నీవు సిగ్గుపడవు, నీ ముఖము తెల్లబారదు. ఇంక మీదట ఏమండి, ఇప్పటి వరకు నీ జీవితంలో మేలు చూడనని, మేలు పొందుకోలేనని, ఇప్పటి వరకు నన్ను చూసిన వారందరూ ఇంకా నన్ను చూడరు అని నువ్వు అనుకుంటున్నావేమో, ఇంకా బాగుపడే లక్షణాలు లేవు అని అనుకుంటున్నావేమో. పొరపాటు. ప్రభు అంటారు, ఇంక మీదట వారందరి ఎదుట నిన్ను ఎలా నిలబెట్టబోతున్నాడో తెలుసా? ఆశ్చర్యకరంగా నిన్ను చూచేటట్లుగా నా దేవుడు మార్చునుగాక. ఆమేన్. కాబట్టి ఇప్పుడు వరకు జరిగింది చాలు. ఇప్పటి వరకు మనం చేసిన మాటలు, మనం చేసిన కార్యాలు, మనం చేసిన అలవాట్లు, మనం చేసిన అతిక్రమాలు ఇవన్నిటినీ సమాధి చేద్దాం. ఎవరైనా ఒక తప్పు చేశారనుకోండి, పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నిలబెట్టి విచారణ చేస్తారు. విచారణ చేసిన తర్వాత ఆ పోలీసు వాళ్ళు ఇంటికి పంపించేటప్పుడు, రాయ్ ఇప్పుడు వరకు ఏదో అయిపోయింది, ఇంక మీదటైనా నువ్వేం చేయాలి? నిజాయితీగా బ్రతకడం ప్రారంభించు, నీ జీవితాన్ని మార్చుకో, నీ జీవితాన్ని సరి చేసుకో. లేదంటే ఇంక మీదట నువ్వు వచ్చావనుకో, ఇంక మీదట తప్పు చేసావనుకో, మరలా తీసుకొని వచ్చి నిన్ను జైల్లో వేస్తాం. ఆ తర్వాత నిన్ను బయటికి పంపించే పరిస్థితి కూడా ఉండదు. ఎంతమంది నీకు రికమెండేషన్ చేసినా, నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇంక బయటకు పంపించేది ఉండదు అని చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం కదా. అయితే ఈ దినాన దేవుని సన్నిధికి వచ్చిన దేవుని ప్రియులారా, ఇక మీదట మన జీవితంలో దేవునికి ఇష్టమైన వారిగా మన బ్రతుకును మార్చుకుని, యాకోబు బ్రతుకు ఎలాగైతే మార్చబడిందో మన బ్రతుకులు మార్చుకున్నప్పుడు నీవు సిగ్గుపడకుండా, నీ ముఖము తెల్లబారనీయకుండా నా యేసయ్య నిన్ను ఆశీర్వదించును గాక. కాబట్టి ఇంక మీదట ఎలా చేయాలి, ఇంక మీదట ఎందుకొరకు నేను బ్రతకాలి, ఇంక మీదట ఎవరి కోసం నేను బ్రతకాలి, ఇంక మీదట దేనికోసం నేను జీవించాలి అని ఒకవేళ నువ్వు అనుకొని జీవితాన్ని ముగించుకునే వాళ్ళు చాలామంది మన కళ్ళ ఎదురు కనబడుతూ ఉన్నారు. నేను పోయిన వారంలో ఒక వార్త చదివా. ఏంటి అని అంటే, ఆయన మనస్తాపానికి గురై చనిపోయాడంట. ఎందుకు చచ్చిపోయాడంట? మనస్తాపానికి గురయ్యి చనిపోయాడంట. అంత పెద్ద పరిస్థితి ఏమొచ్చింది అని చూసి, ఆయన పెద్ద
అంత పెద్ద హెడ్లైన్ వేసేస్తున్నాడు అండి. అంత పెద్ద హెడ్లైన్ వేసి పెద్దగా రాసున్నారు. అబ్బా, మనస్తాపానికి గురే అంతగా ఏం చేశాడు, ఏమొచ్చింది ఆయనకు బాధ అని చదివితే అది పెద్ద సమస్యే కాదు. భార్య ఊరికి వెళ్ళిందంట, ఆయనకి 40 సంవత్సరాలు అండి. భార్య ఊరికి వెళ్ళింది, ఫోన్ చేసి రామ్మ 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 అని పిలుస్తుంటే వస్తాలయ్యా 4 రోజులు దాలి అని అనిందంట. ఆ మాటకి మనస్తాపానికి గురై చచ్చిపోయాడంట. దేనికి చచ్చాడంట? పెద్ద విషయం ఏం కాదు, అక్కడ పెద్ద మ్యాటర్ ఏం కాదు, అసలు వార్తే కాదు అది. మనస్తాపానికి గురి చెందాడంట. ఏమని? భార్య రాలేదని. ఆ మాటలు అర్థమవుతున్నాయా? కాబట్టి ఇలాగా చాలామంది వారి ప్రాణాలని విడిచిపెట్టే వాళ్ళు ఉంటారు. ఇంక మీదట దేనికోసం బ్రతకాలి, నా భార్యే రాలేదే, ఇంక నేను ఎవరి కోసం బ్రతకాలని చచ్చిపోయాడు ఆయన. అప్పుడప్పుడు మనం కూడా ఇదే అంటాం, నా బిడ్డలు నన్ను చూడట్లేదు, నా బ్రతుకు మారట్లేదు, నేను ఇన్ని దినాలు మందిరానికి వెళ్తున్నా, నా జీవితంలో ఏ కార్యం జరగట్లేదు, ఎందుకోసం బ్రతకాలి, నేను ఎందుకోసం భక్తి చేయాలి, ఎందుకోసం నేను మందిరానికి వెళ్ళాలి, ఎందుకోసం నేను జీవించాలి, సస్తే బాగున్ను సస్తే బాగున్ను సస్తే బాగున్ను అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంక మీదట నువ్వు ఎవరి కోసం బ్రతకాలో తెలుసా? ఇంక మీదట దేనికోసం బ్రతకాలో తెలుసా? ఇంక మీదట నీ జీవితంలో దేని కొరకు నువ్వు బ్రతకాలని ఆశతో ఆకాంక్షతో నడిపించబడాలో తెలుసా? ప్రతి నెల 4,000 పింఛను వస్తుందని కాదు. ఏమండి, నేను ఇంత ఉద్యోగంగా చెప్తా, చివరికి పింఛనని చెప్పాను, మీరు అట్టే నవ్వుతున్నారా? దీనికోసం కాదు. దేనికోసం బ్రతకాలో చెప్పనా? పౌలు గారు అంటారు, బహు చక్కటి మాట అండి. ఇంక మీదట ఎవరి కోసం బ్రతకాలి? ఏమండి, నా బిడ్డలు ఏమన్నా చూస్తున్నారా, మా అక్క చూస్తుందా, మా అన్న చూస్తున్నాడా, నాకెవరు లేరు కదా, ఇంక నేను దేనికోసం బ్రతకాలి అని అనుకుంటే పౌలు గారు ఒక మాట అంటారు. చదువుతారు ఆ మాటను మీరు అందరూ. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వాక్యాలు చదువుకుందాం. 7-8 వాక్యాలు చదివితే మనకు బాగా అర్థమవుతుంది. పౌలు గారు అన్నమాట, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించింది తిని, నా విశ్వాసం కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఏం ఉంచబడింది నీకోసం? చెప్పండి, ఏం ఉంచబడింది? పింఛనా? అక్క ఎటుకు చెప్పండి. ఇంక మీదట నీ కోసం ఏం ఉంచబడి ఉంది? నీతి కిరీటం ఉంచబడింది. దానికోసం మనం బ్రతకాలి. నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నేను మంచి పోరాటాన్ని పోరాడాను, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు, విశ్వాసాన్ని తృణీకరించలేదు, విశ్వాసాన్ని పక్కన పెట్టలేదు. నా బ్రతికినంత కాలం దేవుని కొరకే బ్రతికాను. అయ్యా, దీనివల్ల నీకు ఒరిగిందేంటి, వచ్చిందేంటి, నీవు సమకూర్చుకున్నది ఏంటి అని అంటే పౌలు గారు అంటారు, ఇక మీదట నా కోసం ఏముంది? ఇంక మీదట నా కోసం ఏముంది? నా పెద్ద కూతురు ఉందా? నా పెద్ద కొడుకు ఉన్నాడా? ఎవరున్నారు? ఇంక మీదట నా కొరకు ఎవరున్నారో చెప్పనా? నీతి కిరీటం దాచబడి ఉంది. ఆమేన్. దాని కొరకు నువ్వు బ్రతకాల, బిడ్డల కొరకు కాదు బ్రతకాల్సింది. బిడ్డల కొరకు బ్రతికితే పెడతారు పెద్ద టోపీ మనకు. ఏమండి, వాళ్ళ కోసం వీళ్ళ కోసం బ్రతకడం ఏమండి అసంభవం. వాళ్ళ కోసం బ్రతకడం అని ఆలోచించడమే ఏమండి మంచిది కాదు. నీవు దేని కొరకు బ్రతకాలో తెలుసా? ఇంక మీదట నా కొరకు ఎవరున్నారో తెలుసా? నీతి కిరీటం ఉంచబడి ఉంది. నీతి కిరీటం నీ కొరకు ఉంచబడి ఉంది. ఆ నీతి కిరీటం కోసం నువ్వు బ్రతుకు. ఆ నీతి కిరీటాన్ని పొందుకోవాలని ఆశతో ఆకాంక్షతో నువ్వు నడిపించబడాలి. ఎవరి కోసం నువ్వు బ్రతుకుతున్నావు? బిడ్డలు ఏమైనా చూస్తున్నారా? నెల్లూరు నుంచి వచ్చి, బెంగళూరు నుంచి వచ్చి వాళ్ళు బాగా సంసారాలు ఏంటో, వాళ్ళు కాపురాలు ఏంటో, వాళ్ళ జీవితాలు ఏంటో, వాళ్ళు బిడ్డలు, వాళ్ళు గొడ్డు, వాళ్ళు గోత్రం చూసుకుంటున్నారే కానీ నిన్ను ఎవరు చూసుకుంటున్నారు, ఎవరు పట్టించుకుంటున్నారంటే నువ్వు మాట్లాడాల్సింది ఏంటో తెలుసా? ఏంటో చెప్పనా? నా కొరకు దేవుడు నీతి కిరీటాన్ని ఉంచాడు, దానికోసం నేను బ్రతుకుతున్నాను. నీతి కొరకు ఆకలి దప్పులు కొనువారు ధన్యులు. ఏమండి, వాళ్ళు ఏం చేయబడతారు? ఆకలి తీర్చబడుతుంది. నీతి కొరకు శ్రమపడు వారు ధన్యులు, వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు. ఈ నీతి కిరీటాన్ని పొందుకునేదానికి మనం ప్రయాసపడాలి కానీ ఏమండి దానికోసం మంచి పోరాటం పోరాడాలి.
మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మన జీవితాన్ని సరిదిద్దుకొని అలాగున దేవుని సన్నిధిలో మనం నడిపించబడగలిగితే ఏమండి ఒకరోజు రాబోతుంది, ఆ రోజున ఖచ్చితంగా దేవుడు నీకు ఒక నీతి కిరీటాన్ని ధరింపజేయునుగాక. ఇంక మీదట దేనికోసం బ్రతకదాం చెప్పండి అమ్మా, మళ్ళీ బిడ్డలు అంటారే. దేనికోసం బ్రతకదాం? నీతి కిరీటం కోసం బ్రతకదాం. బిడ్డల కోసమో భర్త కోసమో ఇంకొకరి కోసమో బ్రతకాలి, బ్రతకొద్దు అనట్లేదు. కానీ పూర్తిగా వారి మీదే ఏమండి ఆనుకొని బ్రతికి జీవిస్తే మనల్ని నవ్వుల పాలు చేస్తారు, మనల్ని ఏడిపిస్తారు, మనల్ని దుఃఖ పెడతారు, మనల్ని బాధ పెడతారు, మనల్ని కష్టపెడతారు, మనల్ని ఇబ్బందికి గురి చేస్తారు. కనుక ఇంక మీదట నేను ఎవరి కోసం బ్రతకాలో తెలుసా? ఇంక మీదట నా కొరకు ఏముంది? నీతి కిరీటం ఉంది. కనుక దానికోసం నేను బ్రతుకుతాను, ఇంక మీదట దానికోసం నేను జీవిస్తాను, ఇంక మీదట దానికోసం నేను ప్రాకులాడతాను అని ఒక తీర్మానానికి నువ్వు రాగలిగితే నా దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి నువ్వు ఎక్కడ సిగ్గుపడకుండా నీ ముఖము తెల్లబారనీయకుండా నా యేసయ్య నిన్ను జీవితకాలం నడిపించునుగాక. అయితే ఇంక మీదట ప్రభు మన జీవితంలో ఏం చేస్తాడు? ఇప్పుడైతే మనం ఏం చేయాలి? యాకోబు వలె మన జీవితాల్ని మార్చుకోవాలి. ఇంక మీదట నీతి కిరీటం కోసం మనం బ్రతకడం ప్రారంభిస్తే అలాంటి వారి జీవితంలో ఇంక మీదట ప్రభు నీకేం చేస్తాడు అని అంటే మొదటి మాట చెప్తాను చూడండి. నిర్గమాకాండం 14వ అధ్యాయము. ఇంక మీదట ప్రభు మన జీవితంలో ఏం చేస్తాడు అని అంటే నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మోషే ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్న మాట, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచియుండి చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇంక మీదట మరి ఎన్నడూను చూడరు. మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు భయపడొద్దు. మీరు ఎందుకని భయపడుతూ ఉన్నారు, ఎందుకని దిగులు చెందుతూ ఉన్నారు అని అంటే అక్కడ జరిగిన సందర్భాన్ని మనం పరిశీలన చేయగలిగితే ఐగుప్తులో నుంచి విడిపించబడి ఏమండి దేవుని ప్రజలు నడిపించబడుతూ ఉన్నారు. నడిపించబడుతూ ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆనందమే. ఆనందం లేదు, పరమానందం లేదు. రాపండ్రా. ఏమయ్యా అటు వెనక చూడండి ఒకసారి. వెనక చూస్తే ఇప్పుడు ఆనందం లేదు, పరమానందం లేదు. ఏమనంటే వెనకాల నుంచి ఎవరు పరిగెత్తుకుంటూ వస్తున్నారంటే ఐగుప్తులో నడిపించబడుతున్న రాజు తన రథాలని వేసుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నారంటండి. ఇప్పుడు ఆనందం ఉంటుందా? ఇప్పుడు పరమానందం ఉంటారు? ఇప్పుడు పాడతామా? చెప్పండి అండి, ఇప్పుడు పాడదామా? ఉన్న పాట పోయింది, సంతోషం పోయింది, అన్నీ పోయినాయి. అబ్బా తృప్తిగా ఉందలే అని అనుకొని కొంచెంసేపటికి మరలా ఏమైపోయింది? దుఃఖం ఎదురైపోతుంది, మరలా బాధ ఎదురవుతుంది. ఇప్పుడు ఏం చేయాలో పరిస్థితి తెలియట్లేదు. ఆనందం పోయింది, పరమానందం పోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. ముందేమో సముద్రం, వెనకాలేమో ఐగుప్తి రాజు వస్తూ ఉన్నాడు, ఫరో రాజు ఎదురవుతూ వస్తూ ఉన్నాడండి. ఇలాంటి పరిస్థితుల్లో భయపడుతూ ఆందోళన చెందుతూ అలాంటి బిక్కుమంటూ ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని నడిపించబడుతూ ఉన్నప్పుడు ఏమయ్యా, అరణ్యంలో మమ్మల్ని చంపడానికే తీసుకొని వచ్చింది. అటు చూడు ఫరో రాజు వస్తున్నాడు, ఇటుపక్కేమో ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం, ముందుకెళ్తేనేమో గొయ్య, వెనకాలకి వెళ్తేమో అలాగ అన్నట్లు ఈ రోజున వారి జీవితాలు అలా మార్చబడిపోయి ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజల జీవితాలు అలా మార్చబడిపోయి ఉంటే భయంతో నడిపించబడుతూ ఉన్నప్పుడు మోషే మాట్లాడుతూ ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా భయపడొద్దు, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఏం చేయాలో తెలుసా? ఓరకనే నిలిచి ఉండి చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇంక మీదట మరి ఎన్నడూ చూడరు. ఇప్పుడు మీరు ఎవరిని చూస్తూ భయపడుతున్నారు? ఐగుప్తులను చూసి భయపడుతూ ఉన్నారు.
ఐగుప్తు రాజును చూసి, ఫరో రాజును చూసి, తన సైన్యాన్ని చూసి, తనకున్న బలమును చూసి, తనకున్న వైభవాన్ని చూసి మీరు భయపడిపోతూ ఉన్నారు కదా. ఎవరినైతే మీరు చూసి భయపడుతూ ఉన్నారో, ఎవరికైతే మీ ప్రాణాలని గుప్పిట్లో పెట్టుకొని బ్రతకాలని, ఇంకా బ్రతకలేము అని దిగులు చెందుతూ బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారో, వారిని ఇంక మీదట మీరు చూడరు. ఇంక మీదట మీ ఎదుట వారు ఉండరు. ఇంక మీదట మరి ఎన్నడూ ఐగుప్తుల్ని చూడరు. మొదటి మాట, ఐగుప్తులను ఎన్నడూ చూడలేం మనం. ఐగుప్తీల్ని ఇంకెన్నడూ చూడలేం. ఎవరైతే నిన్ను భయపెడుతూ ఉన్నారో, ఏ ఐగుప్తీలైతే నిన్ను బాధ కలగజేస్తున్నారో, నిన్ను భయపెట్టి నిన్ను భయానికి గురి చేస్తున్నారో, ఏ ఐగుప్తుల ద్వారా నువ్వు భయపడిపోతూ ఉన్నావో, ఆ భయాలు ఏవి కూడా నీ దగ్గరకు రానివ్వకుండా ప్రభు నిన్ను కాపాడబోతూ ఉన్నాడు. ఆమేన్. ఇంక మీదట ఈ ఐగుప్తుని నువ్వు చూడవు. ఐగుప్తి అనగా లోకానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఈ ఐగుప్తి అనబడుచున్న లోకాన్ని ఇంక మీదట నీవు చూడవు. లోకంలో ఉన్నదంతయు ఏమని రాయబడింది? యోహాను రాసిన పత్రికలో ఏమనుంది? లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇది నీవు చూడకుండా ఉండాలి. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. దీనిని బట్టే చాలామంది భయపడిపోతూ ఉన్నారు. వారి జీవితాల్లో ఎందుకు భయపడిపోతున్నారయ్యా అంటే శరీర ఆశల ద్వారా. ఇప్పుడే చెప్పాను కదా, ఐగుప్తి అనగా లోకము. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ రోజున మానవుడు ఎందుకు భయపడుతున్నాడు అని అంటే, తల్లిదండ్రులను చూసి భయపడట్లేదు, భర్తను చూసి భయపడట్లేదు, భార్యను చూసి భయపడట్లేదు, ఉద్యోగస్తులను చూసి భయపడట్లేదు, అధికారులను చూసి భయపడట్లేదు. ఈ రోజున దేనిని చూసి ఒక వ్యక్తి భయపడుతూ ఉన్నాడు అని అంటే శరీర ఆశను బట్టి భయపడుతూ ఉన్నాడు. కారణం ఏంటి అని అంటే ఈ రోజున అందరి చేతుల్లో ఏముంటుంది? సెల్ ఫోన్ ఉంటుంది. ఈ సెల్ ఫోన్లోనే సాధారణగా ఏముంచాడయ్యా అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని దాచి ఉంచాడు. దాచి ఉంచినంత మాత్రాన మానవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు లోక ఆశలు అన్నీ ఎక్కడ ఉంచాడయ్యా అంటే సెల్ ఫోన్లోనే పెట్టున్నాడు. మీరు బాగా వినాలి, సెల్ ఫోన్లో ఉంచి ఉన్నాడు. ఈ సెల్ ఫోన్లో జరగకూడనివన్నీ జరిగిపోతున్నాయి. చూడకూడనివన్నిటినీ చూసేస్తున్నారు, అనుభవించకూడనివన్నీ అనుభవించేస్తున్నారు. అన్నీ ఎక్కడ చేసేస్తున్నారు? వారి కోరికలు, వాళ్ళ ఆశలు, వారి మనసులో ఏవైతే ఉన్నాయో అన్నీ ఎక్కడ చూసుకుంటున్నారయ్యా అంటే సెల్ ఫోన్లోనే అనుభవించేస్తున్నారు. అనుభవించేసిన తరువాత ఇవి ఎక్కడ బయటపడతాయో అని భయపడుతూ ఉన్నారు. ఇవి ఎక్కడ బయటపడతాయో, ఇవి ఎక్కడ నలుగురిలోనికి వెళ్తాయో. ఒక మాట గమనించండి, మీరు తప్పు చేసేంత వరకు అది బయటపడనంత వరకు రాజే. తప్పు బయటపడనంత వరకు రాజే. ఎప్పుడైతే దొంగ బయటపడతాడో అప్పుడు దొంగని పిలువబడతాడు. అంతేనండి, అంతేనా? తప్పు బయటపడినంత వరకు దొరలాగా తిరుగుతుంటాడు. ఎప్పుడైతే బయటపడతాడో అప్పుడు తెలుస్తుంది, అప్పుడు లాగుతారు. అదేదో చెప్తారు కదా, తీగ లాగితే ఆ డొంకంతా కదిలినట్టు అప్పుడు తీస్తారు. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఎవరినైనా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు వాడు పుట్టోత్తరం, వాడు గోత్రం, వాడు ఎక్కడ ఏం చేశాడు, ఎప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయి, ఇంతకుముందు ఏం చేస్తుండేవాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇవన్నీ లాగుతారు. అవునా కదండి? గత దినాల్లో ఒక హాస్పిటల్లో డాక్టర్ గారిని అత్యాచారం చేసి చంపేశారు. అది ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే పెద్ద మిస్టరీ అయిపోయింది. ఏమని అంటే ఆమె ఆ హాస్పిటల్లో ఒక అవినీతి జరుగుతూ ఉంటే ఆ అవినీతి బయట పెడుతుందేమో, బయట చెప్పేస్తుందేమో అని చెప్పి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి భయపెట్టాలనుకున్నారంట. అయితే ఆ భయపెట్టాలనుకున్న పరిస్థితులు తారుమారు అయిపోయి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి మొత్తానికి చంపేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఎన్ని ఎట్లా వచ్చాయి? ఎప్పుడో నెల క్రితం చంపేశారు, 2 నెలల తర్వాత తెలిసింది. అంతేనండి. మనం అనుకుంటాం ఎవరికి తెలియదులే, ఇది బయట రాదులే అని అనుకుంటాం. అది బయట వచ్చిన తర్వాత దొంగంతా బయటపడినట్లుగా ఈ రోజున అనేక మంది దానిని గురించే భయపడుతున్నారండి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, శరీర ఆశలతో మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. ఈ రోజున నేత్రాశతో చూడకూడనివన్నీ సెల్ ఫోన్లో చూస్తూ శరీర ఆశలను తీర్చుకుంటూ జీవపు డంబంతోనే సెల్ ఫోన్లోనే బ్రతుకుతూ ఉన్నాడు మానవుడు. నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయి అంతవరకు ఏది చేసినా చేయకపోయినా ఒకటి మాత్రం చేస్తాడు, సెల్ ఫోన్ మాత్రమే చూసుకుంటుంటాడు.
అవతలతో మాట్లాడుతూనే ఉంటాడు. వాడి శరీర కోరికలు తీర్చుకుంటుంటాడు, వాడి నేత్ర ఆశను తీర్చుకుంటుంటాడు, వాడి జీవపు డంబాన్ని తీర్చుకుంటూ ఉంటాడు. అందుకనే దానిని బట్టి ఈ రోజున మానవుడు భయపడిపోతూ ఉన్నాడు. మీరు అనుకోవచ్చు ఎవరికి తెలియదులే అని. మనం ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో అన్నీ ఒక రోజున పట్టబడితే పోలీసు వాళ్ళందరూ ఏం చేస్తారండి, నువ్వు ఇంతవరకు ఏం మాట్లాడావో, ఏం చేసావో, ఎవరితో వీడియో కాల్ మాట్లాడావో అన్నీ తీస్తారా? తీరా. అంత టెక్నాలజీ ఉంది. అందుకని జాగ్రత్త. లోకమును చూసి నువ్వు భయపడుతున్నావేమో, ఏమండి, ఆ లోకమును చూసి నువ్వు భయపడకుండా ఉండాలి అని అంటే దానిని నీవు చూడకుండా ఉండాలి. దానిని చూడకూడదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. దానిని విడిచిపెట్టాలి, దానిని చూడడం మానేయాలి. ప్రభు అన్నారు కదా, ఏమంటున్నారు? మీరు నేడు చూచిన ఐగుప్తుల్ని ఇంక మీదట మరి అన్నడూ చూడరు. ఈ తీర్మానం చేసుకునే కదా బాప్తిసం పొందుకున్నాం, ఈ తీర్మానం చేసుకునే కదా ప్రభు దగ్గరకు వచ్చాం, ఈ తీర్మానంలో బ్రతకాలనే కదా యేసయ్య దగ్గరకు వచ్చాం. మళ్ళీ ఎందుకని లోకంలో పడిపోతున్నాం? మరలా ఎందుకని లోకాన్ని చూస్తూ ఉన్నావు? లోకాన్ని చూసి దాన్ని చూడడాన్ని బట్టి ఏమవుతుంది ఈ రోజునంటే భయపడిపోతున్నాం. దాన్ని చూడడాన్ని బట్టి బ్రతుకులో భయ ఆందోళనతో నడిపించబడుతున్నాం. కనుకనే మీరు ఇదివరకు చూసిన ఐగుప్తులు మరి అన్నడును చూడరు అని అన్నప్పుడు దాన్ని చూడకుండా మనం భయపడకుండా మన జీవితాల్లో బ్రతకాలి అని అంటే ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఆ పై వాక్యాల్లో ఏమని రాయబడి ఉంది? ఆ పైన ఏం రాయబడి ఉంది? 14లో మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణ ఓరక నిలిచి ఉండి చూడండి. దేవుడు నీకు ఒక రక్షణ కలగజేస్తున్నాడే, ఆ రక్షణ మాత్రమే చూడండి. ఏ రక్షణ ఆయన్ని కలగజేయబోతున్నాడో, ఏ రక్షణ మార్గంలో ప్రభు నిన్ను నడిపించాడో ఆ రక్షణ మాత్రమే చూడండి. ఐగుప్తులను చూడొద్దు, లోకాన్ని చూడొద్దు, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాన్ని చూడొద్దు. దాన్ని ఒకవేళ చూసావా నీ జీవితం ఎందుకు పనికిరానిదిగా మార్చబడిపోతుంది. సమయాన్నంతా పాడు చేసుకుంటున్నారు ఈ రోజు నుండి. సమయాన్నంతా పాడు చేసుకుంటున్నారు. నీ సమయాన్ని, నీ జీవితాన్ని పెట్టి ఎన్నో కంపెనీలు, ఏమండి, ఎన్నో యాప్లు డబ్బు సంపాదించుకుంటున్నాయి. కాదంటారా? ఎంతోమంది, ఏమండి, వాళ్ళు ఒక పెట్టుబడి పెట్టుకున్నారు. ఆ పెట్టుబడి ఏంటి అని అంటే నీ సమయాన్ని లాక్కొని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళేమో రాజులుగా బ్రతుకుతున్నారు, నువ్వు మాత్రం బానిసుడిగానే ఉంటున్నావు. ఎట్లాగంటే ఒక యూట్యూబ్ పెట్టాడు. యూట్యూబ్ అనే ఒక యాప్ ఉంది. ఈ యూట్యూబ్ అనే యాప్లో 24 గంటలు నువ్వు జీవిస్తూ ఉన్నావు అనుకోండి. ఇప్పుడు ఏమవుతున్నట్టు నీ సమయాన్ని అంతా పాడు చేసుకుంటున్నావు. నీ సమయాన్ని బట్టి, నువ్వు చూడడాన్ని బట్టి ఇప్పుడు ఆడేమవుతున్నాడు? వాడు రాజు అవుతున్నాడు, వాడు బాగానే బ్రతుకుతున్నాడు, నువ్వు మాత్రం ఏమవుతున్నావు? నాశనం అయిపోతున్నావు. ఎంతసేపు 24 గంటలు కొట్టు 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 రై రై ఏమంటారు తమ్ముడు? అదే కొట్టు 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 రై. నాకు అప్పుడప్పుడు అర్థం కాదు. కూర్చో ఉంటాడు పిల్లకాయలు, ఎప్పుడైనా పోయినప్పుడు ఆడు కూర్చో ఉంటారు, ఇద్దరు పక్కనే కూర్చుంటారు. ఎరా ఎట్టుండవు ఏంట్రా ఈరోజు అంటే ఎట్టుంటారు? రే నాకీరా నాకీరా. నేను ఎవరో భయపడి మీరు అట్టే కూర్చో ఉంటారు. ఆ బొమ్మకాడ ఎంతముడా కూర్చో ఉంటారు. రే నువ్వు చూడరా, వెనకాల వచ్చా. వెనకాల ఎవరు వస్తున్నారని నేను చూసిన, వెనకాల ఎవరు లేదు. వాళ్ళు బొమ్మకాడ కూర్చో ఉంటారు, అంబేద్కర్ బొమ్మకాడ కూర్చొని రే వెనకాల వచ్చి అన్నట్టు. వెనకాల వచ్చినాడు బిత్తరపు వెనకాల చూస్తే ఎవడు లేడాడా. నాకేం అర్థం, వెనకాల వచ్చేనాడు కుక్క ఏమో అనుకున్నా. ఏంది అంటే కాదంట, అదేదో గేమ్ అంట. వాడు వెనకాల వచ్చి ఏందో మొత్తం మనకి తెలియదు, ఆ పేరు నాశనం ఎటైన బాని. ఏమండి, ఎంతసేపు చూసినా ఇదే. ఏమండి, ఒక అక్క ఉంది యూట్యూబ్లో తమ్ముడా. ఆ అక్క అయితే బాగా రెడీ అవుతుంది. రెడీ అయ్యి కూర్చొని మాట్లాడుతుంటుంది, గేమ్ ఆడుతూనే ఉంటుంది. ఏది రాత్రి 12-1 గంట అవుతున్నా. మరి ఆ అక్కకి ఏం పని లేదేమో, మొత్తానికి ఇదే పని పెట్టుకొని ఉంటుంది. ఆ అక్క గేమ్ ఆడుతూనే ఉంటుంది. చూసావు నువ్వు ఎప్పుడైనా? ఒక అక్క యూట్యూబ్లో చూడలేదా? ఆ అక్క గేమ్ ఆడుతుంటుంది. ఆ గేమ్ని యూట్యూబ్లో పెట్టి రాత్రి 12-1 గంట అవుతుంటుంది. ఏంటి ఎవరు మాట్లాడలేదే, ఆ వెనకాల వచ్చేవాడిని చూడండి. 12-1 గంట సమయంలో ఏం చేయాలి? శుభ్రంగా నిద్రపోవాలి. కంటారా నిద్రపోతే మంచి ఆరోగ్యం ఉంటుంది. నువ్వు దేనికోసమని ప్రాకులాడుతున్నావు? దేనికోసం బ్రతుకుతున్నావు? చూడవలసిన వాటిని చూడట్లేదు. ఏమండి, చూడకూడని వాటిని చూస్తూ భయపడిపోతున్నాం. ఈ రోజున ఎక్కువ ఇవే జరుగుతున్నాయండి. యూట్యూబ్లో
వాట్సాప్లో, ఫోన్లో ఇవే జరుగుతున్నాయి. ఎవరైనా మంచి ఒక అమ్మాయి నెంబర్ పెట్టి ఒక ఫోటో పెట్టి నాకు వీడియో కాల్ చెయ్యి అని అంటుంది ఆమె అవతల నుంచి. 4 రోజులు మాటలు పెడుతుంది. మాటలు పెట్టిన తర్వాత వీడియో కాల్ చేయమంటుంది. వీడియో కాల్ ఇప్పుడు అంత నీచంగా చేసుకుంటున్నారు. నా నోటితో చెప్పలేను, మీకు తెలియదు ఏం కాదు. అయితే అంతటితో ఆగుతుందండి అంటే అంతటితో ఆగట్లేదు. ఏం చేస్తున్నారంటే అవతల వాళ్ళేమో అబ్బాయే అమ్మాయి ఫోటో పెట్టి ఆ చూడడాన్ని బట్టి జొల్లు కాల్చుకొని ఈడేం చేస్తున్నాడంటే ఏమండి ఆ ఎదుట నిలబడకూడనివన్నీ నిలబడి ఫోటో తీసి పంపిస్తే ఇప్పుడు అవతల మనిషి ఫోన్ చేసి ఏమంటున్నారు చెప్పనా, మర్యాదగా 10,000 రూపాయలు పంపించు ఫోన్పే. పంపించకపోయావా, ఇప్పుడు నీ వీడియో కాలు, నీ ఫోటోలు, నువ్వు నీడుగా బట్టలు లేకుండా తీసుకున్న ఫోటోలు అన్నీ మీ బంధువులకి యూట్యూబుల్లో, ఆ గూగుల్లో, ఇంకా సోషల్ మీడియాలో అన్నిట్లో పెట్టేస్తే నీ పొరుగు పోతుంది. సరే ఈడు ఎట్టా వేసి 10,000 రూపాయలు వేసాడు అనుకో, ఏమండి ఆ తర్వాత ఆ 10,000తో ఆగరు, మళ్ళీ ఫోన్ చేస్తారు. ఇప్పుడు అర్జెంటుగా నాకు 30,000 కావాలి. ఈడు యాడ్ నుంచి తెస్తారు, ఎక్కడి నుంచి తెస్తారండి? ఇదే ఈ రోజున ఆడబిడ్డల జీవితాల్లో చేస్తూ ఉండేది, మగబిడ్డల జీవితాలని పాడు చేస్తూ ఉండేది ఇదే. అందుకే ఈ ఐగుప్తుని నువ్వు చూడకుండా ఉండాలి అని అంటే దేవుడిని కలగజేసిన రక్షణను చూడడం ప్రారంభించాలి. ఆ రక్షణను చూడకుండా, రక్షణ మార్గాల్లో నడిపించబడకుండా, చూడకూడని వాటి చూస్తూ, వెళ్ళకూడని మార్గాల్లోనికి వెళుతూ, ఉండకూడని స్థలాల్లో ఉంటూ ఏమైపోతున్నారయ్యా అంటే ఆ రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. దేవుడు అనుగ్రహించిన రక్షణని పోగొట్టుకుంటున్నారు. దేవుడు అనుగ్రహించిన రక్షణని కాళ్ళదొక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. సరే ఇంత చేస్తూ ఉన్నారు కదా అని చెప్పి ఏదైనా మన దగ్గరకు వచ్చింది కదా, మన చెవును పడింది కదా, మన కళ్ళల్లోకి వచ్చింది కదా, అడగకుండా ఎలా ఉండగలుగుతామని ఒక సేవకుడిగా ఏమండి బాధ్యత కలిగిన ఒక తండ్రిగా అడిగామని అనుకోండి. అందుకే నేను రాంది మందిరానికి. ఒకటే గమనించండి, ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరం మిమ్మల్ని ఏదో ఏమండి మునగ చెట్టు ఎక్కించి మిమ్మల్ని ఆకాశ మేడల్లో తిప్పేదైతే ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరం అయితే ఉండదు నాకు తెలిసినంతవరకు. ఎందుకు అని అంటే నేను ఇప్పటికి వచ్చి ఇన్ని రోజుల్లో పెద్దయ్య గారు కానీ నేనైనా సరే ఎప్పుడు ఖండించే వాక్యమే చెప్తారే కానీ ఏ రోజు నాకు కూడా తెలిసి ఆయన ఏ రోజు పలానోళ్ళు ఇట్లా అని చెప్పి వాళ్ళని కూడా మేడల మీద లెక్కించినట్టు నేను ఏ రోజు వినలేదు. ఆయన చెప్పాలనుకునింది దేవుడు ఆయనకి ఇచ్చిన వాక్యాన్ని తీసుకుని వచ్చి అది మాత్రమే చెప్తాడు. అది అయిపోయేంతవరకు ఒక మాట ఉందని చెప్తానే చెప్పేస్తాడు. అంతేగాని వాళ్ళు ఇట్లా చేశారు, లక్ష్మమ్మ ఇట్లా చేసింది, ప్యాను కొనిచ్చింది, ఆమెకి చప్పట్లు కొట్టడం ఇవన్నీ లేవు. ఇమ్మానుయేలు ప్రార్థన మందిరం ఎప్పుడు కూడా దేవుని ఎదుట నిలబెట్టాలన్న ఆశ ఆకాంక్షతోనే నడిపించబడుతుంది. ఒకరినేదో నెత్తిని పెట్టుకొని తిరగాలి, లేకపోతే ఇంకొకరినేమో నెత్తిని నుంచి దించాలి అని అనుకునే సంఘం అయితే మంది కాదు. అలాంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి, భజన కొట్టే సంఘాలు ఎన్నో ఉన్నాయి. కానీ మన ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరం మాత్రం భజన కొట్టే సంఘం అయితే కాదండి. ఇది యేసయ్యకు భజన చేసే సంఘం. ఆమేన్. మనం అందరం కలిసి ఎవరికి భజన చేయాలి? యేసయ్యకు భజన చేయాలి. ఆయన ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని గురించి చెప్పగలిగిన వారమే, అంతే కదండి. ఒకరిని మెప్పించినంత మాత్రాన ఇంకొకరు బాధపడతారుగా, ఇంకొకరిని మెప్పిస్తే ఇంకొకరు బాధపడతారుగా. అందరం కలిసి ఎవరిని మెప్పించాలి? యేసయ్యను మెప్పించాలి. ఆయన రక్షణ భాగ్యాన్ని చూడాలి. ఆయన ఏ రక్షణ అయితే మనకు కలగజేశాడో ఆ రక్షణను మనం చూడడం ప్రారంభించినప్పుడే మన జీవితాలు అద్భుతకరంగా మార్చబడతాయి. ఇంక మీదట నువ్వు ఐగుప్తుని చూడకూడదు అని అంటే, లోకాన్ని చూడకూడదు అని అంటే మనం ఎవరిని చూడాలైతే? దేవుడు మనకిచ్చిన రక్షణను చూడాలి. దేవుడు మనకు కలగజేస్తున్న రక్షణ చూడాలి. యేసు ప్రభు చెప్పారు, మీరు ఓడలో వస్తూ ఉండండి, నేను కూడా అక్కడ మిమ్మల్ని కలుసుకుంటాను అని ప్రభు చెప్పాడు. వెళ్ళిపోయాడు మొత్తానికి. అయితే వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు కూడా నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. యేసు ప్రభు నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా ఓడలో నుంచి వెళుతూ ఉన్నారు సముద్రంలో. అయితే యేసయ్యను చూసి వాళ్ళందరూ ఇప్పుడు భయపడిపోతూ ఉన్నారు. భూతం దయ వచ్చేసిందిరా, ఇంకేమైపోతుందో అని అనుకుని భయపడుతూ ఉన్నారా? భయపడిన తర్వాత యేసు ప్రభు అంటారు, మీరు భయపడొద్దు అని అన్నప్పుడు ఇప్పుడు పేతురు ఆత్రం కలిగినాడు కదా, ఏదైనా ముందు గడిగేసేవాడు కదా. ఇప్పుడు పేతురు అడుగుతున్నారు యేసయ్యను చూసి, యేసయ్యా నువ్వు నీటి మీద నడుస్తున్నావు కదా, నేను కూడా ఇప్పుడు ఏం చేయాలి? అమ్మమ్మ ఏం చేయాలి? ఇప్పుడు నేను కూడా నీటి మీద నడవాలనుకుంటున్నానయ్యా. ఓ దానికేమండి, పిలిపోయి గారు లేయ్ నడు. నీకు అసాధ్యం అనుకుంటున్నావా? ఇది నేను చేయలేను అనుకుంటున్నావా? ఇది నీ వల్ల కాదని అనుకుంటున్నావా? నా వల్ల కాదనుకుంటున్నావా?
నీవు విశ్వాసం ఉంచి నువ్వు నడవగలిగితే సమస్తాన్ని నేను నీ ఎదుట చేయగలుగుతాను. ఇప్పుడు పేతురు ఏమండి లేచాడు, ఓడలో నుంచి బయటకు వచ్చాడు, సముద్రం మీద ఒక అడుగు వేసాడండి, బాగానే నడిచాడు. 2 అడుగు వేసాడు, బాగానే నడుస్తున్నాడు. ఈ మధ్యలో ఏం దమ్మ వచ్చిందో, ఏ మాయరాగం వచ్చిందో మనకు తెలియదు. బాప్తిసం తీసుకునేటప్పుడు బాగానే ఉంటాం, మందుకు 2 అడుగులు వేస్తాం, 4 అడుగులు వేస్తాం, బాగానే ఉంటుంది. ఈ మధ్యలో ఎవరు తగులుకుంటారో, ఏ కంపోజ్ తగులుకుంటుందో తెలియదు, మొత్తానికి దురద అయితే పుడుతుంది. ఏమండి అంతేగా. ఇప్పుడు పేతురయ్య గారు నీటి మీద నడుస్తూ ఉన్నాడు, రక్షణ కలగజేసే దేవుని వైపు చూసినంతసేపు నడవగలిగాడు. ఎప్పుడైతే లోకంలో కలుగుతున్న గాలిని చూశాడో, ఎప్పుడైతే ప్రక్కన చూడడం ప్రారంభించాడు, ఇప్పుడు ఏమైపోతున్నాడు, మునిగిపోవడం సాగాడు. అప్పుడు పేతురు అరుస్తున్నాడు, ప్రభువా నన్ను రక్షించయ్యా. ఆ రక్షణ కలిగిన దేవుని వైపు చూసి ఆ రక్షణ పొందుకున్నప్పుడు ఇప్పుడు మరలా దేవుడు ఏం చేశాడు, అతన్ని చెయ్యి పట్టుకొని అతన్ని రక్షించడం ప్రారంభించాడు. ఆ దేవుని ప్రియులారా, మనం కూడా అనేక పరిస్థితుల్లో నీవైనా నేనైనా శారీరకంగానే బ్రతుకుతున్నాం. అందరం ఏం పరిశుద్ధులు ఏం కాదు, ఆ పరిశుద్ధత కొరకు ప్రాకులాడుతున్నాం, అంతే కదండి. అందరం ఏమి పరిశుద్ధులు ఏం కాదు, పరిశుద్ధత కొరకే ప్రాకులాడుతున్నాం. ఈ పరిశుద్ధత కొరకు మనం జీవించేటప్పుడు కొన్ని పరిస్థితుల్లో ఒడిదుడుకులు వస్తాయి, ఇబ్బందులు అనేటివి కలుగుతాయి. అంత మాత్రాన అక్కడే నిలబడిపోకూడదు, అక్కడే ఉండిపోకూడదు. ప్రభువుని అడగాలి, ప్రభువా నేనేదో నా విధేయతను బట్టో, లేకపోతే నా ఆలోచన తీరును బట్టో ఏదో చేసేసాను ప్రభువా, దయతో నన్ను క్షమించు, లోకాన్ని చూడకూడదని వాక్యం సెలవిస్తుంది, కానీ చూసేసానయ్యా, దయతో నన్ను రక్షించు అని రక్షణ కలగజేసే దేవుని వైపు నువ్వు చూడగలిగితే దేవుడు నిన్ను నన్ను ఖచ్చితంగా రక్షించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. ఎందుకనంటే వాక్యం ఏమంటుంది, నశించు దానిని వెతకి రక్షించడానికి యేసయ్య వచ్చింది. నువ్వు నశించిపోతున్నావని, నువ్వు పాపంలో ఉన్నావని, నువ్వు శాపంలో ఉన్నావని, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావని, నువ్వు రోత బ్రతుకులో మునిగిపోతున్నావని, నువ్వు ఎక్కడైనా చావు నాకు సంబంధం లేదని ఊరకనే వెళ్ళిపోయే దేవుడు కాదు ఈయన. ఈయన ఎవరయ్యా అంటే నశించుచూ ఉన్న వారిని వెదకి రక్షించడానికి యేసయ్య వచ్చింది కదా. నశించుచున్న వాడిని నువ్వు ఎక్కడైనా పోరా, నేను నిన్నేం అడగను, నేను నిన్నేం పట్టించుకోను, నాకు అందరూ పరిశుద్ధులే కావాలంటే భూమి మీద ఎవడు పరిశుద్ధులు లేడండి. పరిశుద్ధుడు ఒక్కడే, ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆ పరిశుద్ధుడే వచ్చి మనల్ని ఏం చేయాలా, రక్షించాలి. మనం అందరూ నశించిపోతున్న మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. మన పరిస్థితుల్లో మనం కూడా అప్పుడప్పుడు చేస్తాం తప్పిదాలు, అంత మాత్రాన అక్కడే నిలిచిపోకూడదు. ఏమండి, తప్పిదాలు చేసేటప్పుడు అక్కడే నిలిచిపోకూడదు, అక్కడ నుంచి నువ్వు బయటికి రావడం ప్రారంభించాలి. ఇప్పుడు మనం విన్నదే, తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్లో చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు, పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లో ఉన్నాడు అని చెప్పి పెద్ద కుమారుడు ఇంట్లో ఉన్నాడు, చిన్న కుమారుడేమో తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మీరు వినాలి బాగా. చిన్న కుమారుడు ఏం చేశాడు, తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినంత మాత్రాన కొడుకు కాకుండా పోతాడా అమ్మా? కొడుకు కాకుండా పోతాడా? నేను ఓడితే అనొచ్చు, వాడికి నాకు సంబంధం లేవు, వాళ్ళకి మాకు రేవులు లేవు, వాళ్ళకి మాకు ఏమి లేవు, అన్నీ తెంచేసుకున్నాం అని అంటే సరిపోతుందా? నీ నోడుతో అంటావేమో కానీ ఆ బంధం అనేది ఎప్పటికీ అట్లాగే ఉంటుంది. మీరు బాగా వినాలి. సహవాసం దూరం అయింది కానీ చిన్న కుమారుడికి బంధం మాత్రం అలాగే ఉంది. ఏమండి, బంధం మాత్రం అలాగే ఉంది కానీ సహవాసం ఏమైపోయింది, దూరమైంది. ఎందుకు దూరమైంది? వాడు ఆలోచన తీరు బాగలేదు, వాడు లోకాన్ని చూశాడు, లోక ఆశలను చూశాడు, శరీరాశ, నేత్రాశ, జీవపుటంతో వాటిని చూసి వెళ్ళాడు. సహవాసానికి దూరం అయ్యాడు కానీ బంధానికి దూరం అయిపోలేదు. ఎందుకంటే ఆ బంధం ఎప్పుడు ఉంటుంది. అందుకనే ఆ పందుల దగ్గర కూర్చొని ఏమండి ఇవన్నీ వద్దనుకున్నాడు, మరలా బుద్ధి తెచ్చుకున్నాడు. ఈ బ్రతికే రోత బ్రతికిరా, శరీరాశ, నేత్రాశ, జీవపుటం అంతా వేస్ట్. దీన్ని చూసి భయపడమే కానీ, దీన్ని చూసి ఇబ్బంది పడడమే కానీ ఎక్కడ నా బండారం అంతా బయటపడుతుందని తెలుసుకున్నాడు, బాధపడ్డాడు, దుఃఖించాడు. ఇప్పుడు బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే వాడు లేచి అని రాయబడింది. ఏమండి, వాడు లేచి అని రాయబడింది. అంటే ఆ రోత బ్రతుకులో నుంచి, లోకంలో నుంచి, శరీర ఆశలో నుంచి, జీవపుటంలో నుంచి, ఐగుప్తులో నుంచి లేచాడు. ఇప్పుడు లేచి సహవాసం కొరకు పరుగులెత్తుకుతూ ఉన్నాడు. పరుగులెత్తుతూ ఉంటే తండ్రి చూసి వాడిని కౌగిలించుకున్నాడండి. ఆ రక్షణ భాగ్యాన్ని మరలా కలగజేశాడు దేవుడు. మన జీవితంలో కూడా మనం ఒక చిన్న తప్పు చేసినప్పుడు బంధం అనేది అట్లాగే ఉంటుంది.
మీరు వినాలి బాగా. దేవునితో ఉన్న బంధం అనేది అలాగే ఉంటుంది, కానీ సహవాసం అనేది దూరం అవుతుంది. ఆ తర్వాత మరలా ఆ సహవాసానికి నువ్వు రాగలిగితే తండ్రి నిన్ను ఉన్నతమైన శిఖరాలు ఎక్కించడం ప్రారంభిస్తాడండి. ఆమేన్. ఆ ఉన్నతమైన స్థానంలో నుంచి దూరం అయిపోయాడు. మరలా వచ్చిన తర్వాత మరలా ఏం చేశాడు? అతన్ని మరలా తీసుకుని వెళ్ళి అదే సింహాసనం మీద కూర్చొని పెట్టాడా? లేదండి. ఏమక్క సిమోన్ ఏదైనా తప్పు చేస్తే, రై తప్పు చేసావు ఇంకెప్పుడు నాతో మాట్లాడదా అని అంటాం. తల్లి అయినా అంటుంది, తండ్రి అయినా అంటారు. నా తల్లిదండ్రులు కూడా చిన్నప్పుడు ఏమంటే వాళ్ళ మాట విన్నప్పుడు అట్లాగే అన్నారు. ఒకరోజు మనకంటే వాళ్ళు ఎక్కువ బాధపడతారు. నిన్ను తిట్టిన తర్వాత, నిన్ను కొట్టిన తర్వాత నీకంటే ఎక్కువగా నీ తల్లిదండ్రులు బాధపడతారండి. అయ్యో ఎందుకు కొట్టేశాను రా అని ఉండకూడదు. సరే అనకపోతే వాడు మారడే అని నీకన్నా ఎక్కువగా వాళ్ళు దుఃఖపడతారు. అంత మాత్రాన ఏమండి కొడుకు కాకుండా పోతాడా? 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మరలా నా నాయన మా అమ్మ, ఈ బంధం అనేది ఎప్పుడు దూరం అయిపోదండి. అట్లాగే తండ్రితో ఉన్న బంధం ఎప్పుడు మనకు దూరం అవ్వకూడదంటే దేవుడిచ్చిన రక్షణ భాగ్యాన్ని మనం ఏం చేయాలా? ఊరకనే నిలిచి ఉండి దానిని చూడాలండి. ఈ లోకాన్ని చూసామా భయపడతాం. ఈ లోకంలో ఉన్నదానిని చూస్తే మనకు భయమే కలుగుతుంది. ఈ లోకంలో ఉన్నదానిని చూస్తే ఇబ్బందే కలుగుతుంది. ఈ లోకంలో ఉన్నదానిని చూసి భయపడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఎక్కడ బయటపడుతుందో, ఎక్కడ నా పాపం బయటకు వస్తుందని భయపడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కనుక ఇక ఈ ఐగుప్తుని నువ్వు చూడకుండా ఉండాలి అని అంటే ప్రభు ఏం చేశాడు చెప్పనా? ఏమండి వాళ్ళందరినీ తీసుకొని వస్తూ ఉన్నది ఎందుకో చెప్పనండి? నిన్ను నాశనం చేయడానికి కాదు, నిన్ను పాడు చేయడానికి కాదు. వారందరినీ నీవు చూడకుండా వారందరినీ ఎక్కడైపోతున్నాడు? నడి సముద్రంలో వారిని ముంచివేయబోతున్నాడు. ఇంకా ఐగుప్తుడే లేడు. నిన్ను ఎవరు భయపెట్టారో వాళ్ళందరినీ నీ వెనక పరిగెత్తుతూ వస్తారు. కానీ వారందరినీ తీసుకొని పోయి దేవుడు ఏం చేస్తాడు చెప్పనా? ఎర్ర సముద్రంలో వారందరినీ నేలమట్టం చేస్తాడని. అదే ఎర్ర సముద్రంలోగా మనం కూడా పోయింది. అదే ఎర్ర సముద్రంలోనే కదా మనం కూడా నడిచింది. కానీ మనం ఎందుకు మునిగిపోలేదు? వాళ్ళు ఎందుకు మునిగిపోయారు అని అంటే వాళ్ళు లోకములో నడిపించబడుతున్నవారు, వాళ్ళు లోకస్తులు, లోక మాలిన్యం కలిగిన వారు. కానీ నీవైతే ఎవరో చెప్పనా? నీ ఎదుట నిలబడిన యేసుక్రీస్తు కలగజేసిన రక్షణ భాగ్యాన్ని చూసి నడిపించబడుతున్న వ్యక్తివి కనుక నా దేవుడు నిన్ను రక్షించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. కనుక ఇక మీదట యాకోబు వలె మన జీవితాల్ని మార్చుకొని దేవుని కొరకు మనం బ్రతకగలిగితే, నీతి కిరీటం కొరకు మనం బ్రతకగలిగితే ఇంక మీదట మన ఎదుటి ఎవడు ఉండడు? ఐగుప్తీయుడిని నీవు చూడనేరవు. రెండో మాట, జెఫన్యా గ్రంథం. అందరు బైబిల్ తీయండి. 774 నెంబర్ పేజీ. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 15వ వాక్యం చదవండి. జెఫన్యా 3వ అధ్యాయము 15వ వాక్యంలో నేను చదువుతున్న మాటను మీరు గమనించండి. అక్కడ ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. మరొకసారి, ఇశ్రాయేలు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇంక మీదట మీకు అపాయము సంభవింపదు. మీ మధ్యలో ఎవరున్నారు? ఇంక మీదట నీ మధ్యలో ఎవరున్నారు అని అంటే నీవు ఆరాధిస్తున్న దేవుడు నీ మధ్యలో ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు అని అంటే ఇక మీదట అపాయము నీకు రానివ్వకుండా ఆయన నిన్ను కాపాడబోతూ ఉన్నాడు. ఇంక మీదట నీకు అపాయము రాదు అని అంటే ఇదివరకు ఏమైనట్లు? అపాయం వచ్చినట్టేగా, అపాయంలో బ్రతుకుతూ ఉన్నట్లేగా, అపాయముతో జీవిస్తూ ఉన్నట్లేగా. అపాయము ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎట్లా వస్తుందో తెలియదు, ఎలా సంభవిస్తుందో తెలియదు. అందుకనే ప్రభు అంటారు, నేను మీతో ఉంటాను, నేను మీ మధ్యలో ఉంటాను. ఎందుకు ఉంటావు దేవా అని అడిగితే ప్రభు అంటారు, నేను మీ మధ్యలో ఉండడానికి కారణం ఏంటంటే ఇంక మీదట అపాయము నీకు సంభవింపదు. అపాయము మనకు సంభవించకుండా ఉండాలి అని అంటే మనతో ఎవరుండాలి?
అపాయము మనకు సంభవించకుండా ఉండాలి, ఇంక మీదట అపాయం మనకు సంభవించకుండా ఉండాలి అని అంటే మనతో ఎవరు ఉండాలి? పారాసూట్ మాల్ ఉండాలా? డోలా ఉండాలా? ఎవరు ఉండాలి? ఇంజక్షనా? షుగర్కి వేసుకునే ఇంజక్షను. ఏమండి, కొంతమంది చూడండి, అది నేను కొంతమంది చూస్తుంటాను, షుగర్ ఉండేవాళ్ళు ఒక నెల రోజులు ఏమో సూది వేసుకునే అంత స్టేజ్కి వచ్చినప్పుడు 4 రోజులు వెళ్తారు. ఆ తర్వాత వీళ్ళే డాక్టర్లు అయిపోతారు. వీళ్ళు సహజంగా వేసుకుంటూ ఉంటారండి. వీళ్ళతో ఎప్పుడు ఏముండాలి? వీళ్ళతో ఎప్పుడు దేవుడు కాదు ఉండాల్సింది. వీళ్ళతో ఏముండాలి? ఇంజెక్షన్ ఉండాలి, ఆ తర్వాత ఆ ట్యాబ్లెట్లు సంచి ఉండాలి, ఆ తర్వాత కొంతమంది డబ్బులు ఇస్తుంటారండి. అప్పుడప్పుడు కానుకలు అట్లా ఇచ్చినప్పుడు, లేకపోతే దేనికైనా డబ్బులు ఇచ్చినప్పుడు నేను చేతిలో ఆ చేతిలో పట్టుకోగానే సర్రని మాత్రలు వాసన వచ్చేస్తుంది. ఏమి కారణం అంటే ఎప్పుడు వాళ్ళతో అది ఉండాలి. అది లేకపోతే అపాయం వీళ్ళకి వస్తుంది. అది లేకపోతే ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉంటుందో తెలియదయ్యా. కాబట్టి ఇది ఉంటే అపాయం రాదు. ప్రభు అంటారు, ఇక మీదట నేను నీ మధ్యలో ఉంటాను. ఎందుకు ఉంటావు ప్రభు అని అంటే, ఇక మీదట అపాయము నీకు సంభవింపకుండా, దానిని రానియకుండా నేను నీ మధ్యలో ఉన్నాను. ఒకసారి చప్పలు కొడదామా? దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మన మధ్యలో ఉన్నట్టు ఉన్నాడు. ఎందుకు అని అంటే అపాయము నీకు సంభవించకుండా ఉండాలి. దానికి ఏమండి, అపాయము నీకు రానివ్వకుండా ఉండడానికి దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు ఉన్నంతకాలం అపాయం నీ దగ్గరకు రాదండి. అపాయము రానే రాదు. అపాయము రానే రాదు. వస్తుందాక రజమేరక్క? వస్తుందా? అపాయం రాదు. వస్తుంది, కానీ నిన్నేం చేయదు. ఎందుకనంటే నీ మధ్యలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అది వస్తుంది. పాము వస్తుంది, మేడ మీదకు కూడా ఎక్కుతుంది, అటక మీదకు కూడా తిరుగుతుంది, కానీ నిన్నేం చేయదు. ఎందుకని? నీతో ఎవరున్నారు? అక్క అది బెడ్రూమ్లోకి వస్తుంది, కిటికీ కాడ ఉంటుంది, కానీ నిన్నేం చేయదు. మనం మాత్రం ఉడికి నీళ్ళు ఎత్తి పోసేస్తాం అంతే, ఇబ్బందులే. వస్తుంది అండి, కానీ అది నిన్నేం చేయదు, నిన్ను ముట్టదు. నిన్ను భయపెట్టడానికి, నేను కూడా ఉన్నానని హెచ్చరించడానికి. అది ఏం చేయదు అని అంటే కారణం ఏంటంటే నీ మధ్యలో ఎవరున్నారు? నీవు ఆరాధిస్తున్న యేసయ్య నీతో పాటు ఉన్నాడండి. అపాయమే నీ దగ్గరికి రానియకుండా ప్రభు నిన్ను కాపాడుతాడు. అపాయమే రానియడు. ఆ మధ్య ఆ మెట్ల దగ్గరికి నేను శ్రేయస్సు అక్కడ ఉన్నాము. ఆ మెట్ల దగ్గరకు వచ్చింది పాము. ఒకవేళ మేము లోపల ఉంటే లోపలికి వచ్చేది. కర్ర కనబడలేదు. మా శ్రేయస్సు కూడా చూస్తున్నాడు, నేను చూస్తున్నాను. కర్ర ఏం కనబడదు. కర్ర కనబడితే నేను ఖచ్చితంగా కొడతా, పావుని ఖచ్చితంగా కొడతాను. అయితే కర్ర ఏం కనబడలేదు, వాడు నేను చూసుకుంటా ఉన్నాం. కానీ ఆ మేటల దాకా వచ్చి మళ్ళీ ఆడ తిరుక్కొని ఆ గేటు దాటింది. ఆ తర్వాత కనబడలా. అపాయం రానీయడు ఆయన. కారణం ఏంటి? మీ మధ్యలో ఎవరున్నారు? మన మధ్యలో ఎవరున్నాడు? మనం ఆరాధిస్తున్న దేవుడు మనతోనే ఉన్నాడండి. ఆమేన్. కాబట్టి అపాయమే నీకు రానియకుండా ప్రభు నిన్ను కాపాడాలి అని అంటే మనతో ఎవరుండాలి? దేవుడు ఉండాలి. అపాయం వచ్చింది సౌలు దగ్గరికి అపాయం వచ్చింది. అయితే దావీదు అంటారు, మనం తాకాల్సిన అవసరం లేదు, మనం ముట్టాల్సిన అవసరం లేదు. దావీదు అంటున్న మాట మీరు చదువుతారు. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 26:10 చదవండి. 26:10 యెహోవా జీవముతోడు, యెహోవాయే అతన్ని మొత్తును, అతడు అపాయము వలన చచ్చును. గమనించారు ఎక్కడ? అతడు అపాయము వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. ఎవరు? దావీదు సౌలు గురించి మాట్లాడుతున్నాడు. మనమేం చంపాల్సిన అవసరం లేదు, మనమేం అనాల్సిన అవసరం లేదు. యెహోవా సౌలుని ఎప్పుడో మొత్తాడు. అయితే ఏం చేయబడుతుంది? అపాయము అతనికి వస్తుంది. సౌలుకి అపాయం వచ్చిందా లేదండి? అతను కత్తి మీద తానే చంపుకున్నాడా లేదండి? పడి చచ్చాడా లేదా? కారణం ఏంటి అని అంటే అపాయం ఎప్పుడు తనతోనే ఉంది. ఎందుకు అపాయం ఉంది అని అంటే ఒకప్పుడు సౌలు ఎవరయ్యా అంటే దేవుని ఆత్మచేత నింపబడినవాడు. ఎవరు సౌలు? దేవుని ఆత్మచేత నింపబడినవాడు, దేవుని ఆత్మతో నింపబడినవాడు. అయితే బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? 16వ అధ్యాయం 14వ వాక్యంలో దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ సౌలును విడిచెను. మీరు గమనించారా? సౌలును దేవుని ఆత్మ ఏం చేసింది? విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుడు సౌలుతో లేడు.
సౌలుతో దేవుడు లేడు. సౌలుతో దేవుడు లేకుండా పోయినప్పటి నుంచి ఇప్పుడు సౌలుతో ఎవరున్నారయ్యా అంటే అపాయాన్ని కలగజేసే దురాత్మ ఉంది. అందుకే బైబిల్లో రాయబడింది కదా, ఒకని హృదయము నీట్గా శుభ్రపరిచి చాలా చక్కగా ఊడ్చుందంట హృదయం. అయితే ఈ హృదయంలో ఉంటే ఎవరుండాలి? దేవుడైనా ఉండాలి, లేకపోతే దేవుడు లేకపోతే ఎవరో ఒకరు వచ్చి నివసిస్తారు. అంతే కదమ్మా. ఒక ఇంట్లో కుటుంబీకులైనా ఉండాలి. ఆ కుటుంబం లేకుండా ఏమండి, ఆ కుటుంబంలో ఏమండి సంసారం జరగకుండా తాళాలు వేసి పెట్టేశారు అనుకోండి, అది ఎన్నో సంవత్సరాలుగా ఉండింది అనుకోండి, ఇప్పుడు ఎవరు ఉంటారు ఆ ఇంట్లో? చెప్పండి. పాములు, బూజు పట్టిపోయి బల్లిలు, తేళ్ళు, రకరకాల పరిస్థితులతో ఉంటుంది. ఏమండి దయ్యాల గృహలాగా మార్చబడిపోయి ఉంటుంది. కారణం ఏంటి అని అంటే ఎవరు లేరు ఆ ఇంట్లో. మరి ఇప్పుడు సౌలుతో దేవుడు లేవకుండా పోవడాన్ని బట్టి దేవుని ఆత్మ ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో సౌలులో నుంచి, ఇప్పుడు సౌలుతో ఎవరున్నారయ్యా అంటే దురాత్మ ఉంది. ఈ దురాత్మ ఏం కలగజేస్తుంది? అపాయాన్ని కలగజేస్తుంది, జీవితాల్ని పాడు చేస్తుంది, జీవితాల్ని నాశనం చేస్తుంది, ఎందుకు ఉపయోగపడనిదిగా మార్చబడుతుంది. కనుకనే దేవుడు అంటారు, అపాయం నీ దగ్గరకు రాకుండా ఉండాలి అని అంటే మనతో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. మనతో దేవుడు సంచరించాలి, దేవునితో పాటు మనం ఉండాలి. అపాయం వచ్చింది కదా అని ఉపాయాన్ని ఎతకకుండా ఆగకూడదు. అపాయం వస్తుంది. అపాయం వచ్చినప్పుడు అపాయంలో ఏం చేయాలి? ఉపాయం కలిగే మార్గాన్ని ఎతకాలి. నేను అనట్లేదు, పౌలు గారు అంటారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8-9 వాక్యాలు చదివితే అక్కడ బాగుంటుంది అన్నమాట. చూడండి, అపాయం వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8-9 వాక్యాల్లో, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరుముబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. అపాయములో ఉన్న మాకు ఉపాయం లేకుండా ఏమి లేదు. అపాయములో ఉన్న మాకు ఒక ఉపాయం ఉంది. ఆ ఉపాయమే మేము ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. మమ్మల్ని ఎవరైతే రక్షించారో, ఏ రక్షణ మార్గాల్లో అయితే మేము నడిపించబడుతున్నామో, మేము నమ్ముకున్న మా దేవుడే మాకు ఉపాయాన్ని కలగజేస్తున్నాడు. మేము అపాయంలో ఉంటాం, కానీ దేవుడు మాకేం కలగజేస్తాడు? ఉపాయాన్ని కలగజేస్తాడు. అందులో నుంచి తప్పించుకునే మార్గాన్ని కలగజేస్తాడు. పడిపోయినను దిక్కులేని వారము కాము. మేము తరమబడుతూ ఉన్న దిక్కులేని వారు అనుకుంటున్నావేమో, మేము తరమబడుతూ ఉన్న దిక్కులేని వారువేమో అని అనుకుంటున్నావేమో, మాతో దేవుడు ఉన్నాడు. మేము పడద్రోయబడినను నశించు వారం కాము. ఎందుకనంటే అపాయములోనే ఉపాయాన్ని ఎత్తుక్కునే మేము క్రైస్తవులమే. ఆమేన్. అపాయములోనే ఉపాయం ఎక్కడుందో గ్రహించగలిగిన వారమే మనం అందరం. ఉపాయం ఎక్కడుంది అని అంటే దేవుడు మన మధ్యలో ఉంటే అపాయం మనకు రాదు. దేవుడు మన మధ్యలో లేకపోతే అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, అనేక ఆపదలు మనల్ని పొంచి ఉంటాయి అని మనం గ్రహించాలి. అపాయం సంభవించినప్పుడు ఉపాయాన్ని ఎతకకుండా నేను ఇట్లాగే ఉంటాను, నేను ఇదే చేస్తాను అంటే నష్టపోయేది ఎవరు? ఏమండి, బాధపడేది ఎవరు? మనమే కదండి. అన్నం మీద అలిగితే ఎవరికి నష్టం? మనకే నష్టం, అంతేనా? దానికేమో నష్టం లేదుగా. ఎవరో ఒకరు తినిపోతారు. నష్టపోయేది మనమే, బాధపడేది మనమే. ఒక ఆయన అంటండి, బావి దగ్గరికి వెళ్ళాడంట. ఆ నీళ్ళు చాలా మధురమైనటువంటి, చాలా మాధుర్యంగా ఉండేవంట. ఆ నీటి దగ్గరికి వెళ్ళి, ఓ నీరు, నీవే గానైతే మంచి నీళ్ళైతే, నువ్వు మాధుర్యాన్ని ఇచ్చే నీళ్ళైతే, నిన్ను ఒక చెంబుడు నీళ్లు తాగితే అంత దప్పికి తీరుతుందని ఇంతమంది చెప్తున్నారు. అసలు నిజంగా నువ్వు అంత దప్పికి తీర్చే నీళ్ళైతే వచ్చి నా నోట్లో పడు. చూడండి, వస్తాయా? అవి వచ్చి ఎట్ట పడతాయి? ఆ బావికాడ నువ్వే నిజమైన నీళ్ళు అయితే నా నోట్లో వచ్చి పడు అంటే, అవి నీళ్ళే. నువ్వు లాక్కుంటే నీ దగ్గరకు వస్తాయి. ఏంటి, నువ్వు తీసుకొని తాగితే నీ నోట్లోకి, నీ కడుపులోకి పోతాయి. అట్ట కాకుండా ఈ నీళ్ళు కాకుండా పోతాయా? ఎంతోమంది దప్పికి తీర్చిన బావి అది. ఏమండి, ఎంతోమందికి దప్పికి తీర్చిన బావి అది.
అంత మాత్రం నువ్వు ఆడిపోయి నువ్వు నీళ్ళే అయితే నా నోట్లో వచ్చి పడంటే అది అట్ట. మనం కూడా చేసేది అదే. దేవుడు మన మధ్యలో ఉండకుండా దేవుడి మీద నిందలు పెడుతుంటాం. ఏం దేవుడు అయ్యా నువ్వు నిజంగానే ఉంటే నా కొడుకుని నా కోడలు పంపించకూడదు, ఎడక ఆడుంటున్నారా వాళ్ళు మనసును మార్చకూడదా? వాళ్ళు వీళ్ళు ఎవరండి మన మధ్యలో ఉండడానికి? వాళ్ళందరూ వస్తే నీకు అపాయాన్ని కలగజేసేవాళ్ళే. కానీ మన మధ్యలో ఎవరు ఉండాలి అని అంటే, ఏమండి, మనం ఆరాధిస్తున్న దేవుడు మన మధ్యలో ఉంటే మనకేం కలగజేస్తాడు? అపాయము రానివ్వకుండా ప్రభు నిన్ను కాపాడడం ప్రారంభిస్తారండి. యేసు ప్రభు శిష్యులందరూ కూడా ఓడలో ఉన్నారండి. ఓడలో ఉన్నప్పుడు లోకాసువార్త 8వ అధ్యాయం 23వ వాక్యంలో రాయబడి ఉంది, శిష్యులు అపాయకరమైన స్థితిలో ఉండిరి అని రాయబడింది. చదువుతారు ఆ మాటను? లోకాసువార్త 8:23లో, లోకాసువార్త 8:23లో అమ్మా అపాయకరమైన స్థితిలో శిష్యులు ఉన్నారు. శిష్యులు అపాయకరమైన స్థితిలో ఉన్నారని రాయబడింది. శిష్యులు ఎక్కడున్నారు? అపాయకరమైన స్థితిలో ఉన్నారు. కానీ అపాయం ఏది వారికి సంభవించదు. ఇంకేం సంభవించదు? వాడలోనికి ఏమొచ్చాయి అమ్మా? వాడలోనికి ఏమొచ్చాయి? నీళ్ళు వచ్చాయి. వాడలోనికి నీళ్ళు వచ్చాయా లేదా? ఇంకా నీళ్ళు వచ్చిన తర్వాత మునిగిపోకుండా ఉంటుందా? ఏమన్నా మాటలేనివి ఏమండి అక్క? ఏమన్నా మాటలేనా? చెప్పడానికి ఏమన్నా సాధ్యపడుతుందా? వాడలో ఏమున్నాయి? ఇప్పుడు నీళ్ళు వచ్చేసి ఉన్నాయి, నీళ్ళు కూడా ఉన్నాయి. ఇంకా సాపిట్లో మునిగిపోతారు. అపాయకరమైన పరిస్థితుల్లో వారు ఉన్నారు, కానీ వాళ్ళు మునిగిపోరు. ఎందుకని? వారి మధ్యలో ఎవరున్నారు తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు వారి మధ్యలో నివసిస్తూ ఉన్నాడు. ఆమేన్. సృష్టికర్త అయిన దేవుడు నీతో ఉన్నంతకాలం ఎన్ని నీళ్లు నీ కుటుంబంలోనికి వచ్చినా, ఎన్ని ఇబ్బందులు నీ పరిస్థితుల్లోకి ఏలుబడి చేస్తున్నా, ఎన్ని అవరోధాలు నీ జీవితంలో ఏలుబడి చేస్తున్నా, ఎన్ని కన్నీటి ప్రవాహాలు నీ గుండెల్లో గూడుగట్టుకున్నా, నీతో మాత్రం ఒకడున్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన ఉన్నంతకాలం అపాయం నీ దగ్గరకు రాదండి. అపాయం రాదు అంటున్నారా? అపాయం రానే రాదు. నీళ్ళు ఎన్నైనా రాని ఓడలోనికి ఎన్ని నీళ్ళు వచ్చినా సరే వాళ్ళు మునిగిపోరు. కానీ వాక్యం ఏముంది? శిష్యులు అపాయకరమైన స్థితిలో ఉన్నారు. అపాయకరమైన స్థితిలో మనం ఉంటాం, ఖచ్చితంగా వస్తుంది. ఆ స్థితి మనకు కలుగుతుంది. కలిగినప్పటికీ అపాయం మనల్ని ఏమి ముంచివేయలేదండి. కారణం ఏంటి? మనతో ఉన్నవాడు నమ్మదగినవాడు. మనతో ఉన్నవాడు నమ్మదగిన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మన బ్రతుకుల్ని మార్చగలిగిన వాడు. అపాయం ఏది రానివ్వకుండా మన జీవితాల్ని ముందుకు కొనసాగించే దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం కదా. మరి అలాంటి దేవుడు ఊరకనే వదిలేసి వెళ్ళిపోతాడా? వాడలో నీళ్ళు ఉన్నాయి, మీరు ఎట్టయినా పోండ్రా, నాకు మాత్రం ఈతొచ్చు అని చెప్పి యేసయ్య ఈదుకుంటూ వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలేదండి. వారు ఏ అపాయకరమైన స్థితిలో ఉన్నారు, వారు అపాయాన్ని గుర్తుపట్టాడు, వారిని కాపాడడం ప్రారంభించారు. నీ అపాయం ఏంటో నీతో పాటు ఉన్న దేవుడు గుర్తుపట్టి నీ జీవితాన్ని అద్భుతకరంగా మారుస్తాడండి. అంత మాత్రాన అపాయం వచ్చింది కదా, నీళ్ళు వచ్చింది కదా, ఇంకా యేసయ్య లేదు ఏమీ లేదని వాస్తవానికి పేతురుకి ఈత వచ్చారాదా? శిష్యులందరికీ ఈత వచ్చిన వాళ్ళే వాళ్ళందరూ నీటిలో బ్రతుకుతున్న వాళ్ళే. ఎన్నోసార్లు చేపలు పట్టేటప్పుడు, ఎన్నోసార్లు ఎన్నో విపత్తులు కలిగినప్పుడు కొట్టుకొని బయటకు వచ్చిన వాళ్ళే. కానీ దేని మీద ఆధారపడలేదండి. అపాయం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరిని గురించి ఆలోచిస్తున్నారు? ఆ అపాయంలో తప్పించే ఉపాయాన్ని ఎతుకుతున్నారు. ఎవరు ఆయన అంటే ఉపాయమే మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన కొరకు ఎదురు చూడాలండి, ఆయన కోసం ప్రాకులాడాలి. నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నన్ను రక్షించడం ప్రారంభిస్తాడు. కనుక ఇంక మీదట అపాయము రానివ్వకుండా దేవుడు మన మధ్యలో ఉంటాడు. ఇది రెండో మాట. మూడో మాట, నాలుగో మాట కూడా ఒక వాక్యాలు చదివించి నేను ముగిస్తాను. అందులో మరొక మాట ఏంటంటే, ఇక్కడ జరిగిన సందర్భం వేరు, కానీ మనకు అవసరం కనుక ప్రభు చెప్పమన్నారు కనుక చెప్తున్నాను. యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయము 9వ వాక్యం. సందర్భం వేరు, పరిస్థితులు వేరు, ఇక్కడ ప్రతికూలమైన పరిస్థితులు, కానీ దేవుడు మనతో ఈ మాటను మాట్లాడుతూ ఉన్నారు. చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయము 9వ వాక్యం. అందుకే నేను ముందుగా చెప్తున్నాను, ఇక్కడ పరిస్థితి వేరు,
కానీ మనకు అవసరం కనుక ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఈ హేయ కృత్యములను బట్టి, యెహెజ్కేలు గ్రంథం తీశారు అందరూ 5వ అధ్యాయం 9వ వాక్యంలో, నీ హేయ కృత్యములను బట్టి పూర్వమందు నేను చేయని కార్యమును ఇంక మీదట నేను చేయబోనుకొనిన కార్యము నీ మధ్య జరిగింతును. ఇక్కడ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఇక్కడున్న పరిస్థితి వేరు. కానీ అయితే ప్రభు మనతో చెప్తున్నది ఏంటయ్యా అంటే, ఆగిపోయిన ప్రతి కార్యాన్ని ఇంక మీదట ప్రభు నీ మధ్యలో ఉండి చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఏ కార్యాన్ని అయితే నువ్వు ఆగిపోయిందో, ఏ కార్యాన్ని అయితే చెయ్యాలని తలపెట్టుకున్నావో, ఆలోచనలో ఉందో, నీ మనసులో ఉందో, ఆ కార్యాన్ని చేయలేక, డబ్బులు సమకూడక, అన్నీ అనుకున్న ఒక దారికి రాక ఆగిపోయినావేమో. ఏ కార్యాన్ని అయితే నువ్వు చూడాలనుకుంటున్నావు ఆ కార్యం మధ్యలో ఆగిపోయిందేమో, ఆ కార్యాన్ని ముందు కొనసాగించలేకపోతున్నావేమో. అది ఇల్లు కానీ, లేకపోతే వ్యాపారం కానీ, నువ్వు చేస్తున్న పని కానీ, ఏదో నాకు తెలియదు కానీ మొత్తానికి ఏదో ఆగుంది, ఏదో ఆగిపోయింది నీ జీవితంలో. అది ఏ కార్యమో నాకు తెలియదు కానీ ప్రభు ఈ దినాన చెప్తూ ఉన్నాడు, ఆగిపోయిన ప్రతి కార్యాన్ని నేను ఇంక మీదట చేయబోతూ ఉన్నాను. ఆమేన్. ఆగిపోయిన ప్రతి కార్యాన్ని మధ్యలో ఉండి నేను చేస్తాను. ఇది ఆగిపోయిందేమో, ఏ కార్యాన్ని అయితే నువ్వు చూడాలనుకుంటున్నావో, అయ్యా నా బ్రతుకు బాగుంటే నేను కూడా పనికి వెళ్ళి అంత 4 రూపాయలు సంపాదించుకొని నా అప్పులు నా బ్రతుకు మార్చుకుంటాను అని అనుకుంటున్నావు, అది ఆగిపోయిందేమో. ఆ కార్యాన్ని నా ప్రభుని ఎదుట చేయబోతూ ఉన్నాడు. నువ్వు ఏదైనా వ్యాపారం చేయాలనుకొని ఆ వ్యాపారానికి ఏది సమకూడక 4 రూపాయలు వస్తుందిలే అని అనుకుంటే అప్పంతా, ఆ డబ్బులంతా అలాగే నిలిచిపోయిందేమో. ప్రభు అంటారు, ఇంక మీదట అది నిలిచిపోదు. ఖచ్చితంగా నీ జీవితంలో ఆ కార్యాన్ని తలపెట్టేటట్లుగా నీ జీవితంలో నా ప్రభు ఇంక మీదట చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఇంకా ఆ కార్యం నిలిచిపోదండి. ఎవరైనా నీకు డబ్బులు ఇవ్వాలేమో, ఆ డబ్బులు ఇవ్వకుండా నిన్ను ఇంకా బాధ పెడుతూ, ఇబ్బంది పెడుతూ అది అట్లాగే ఆగిపోయిందేమో. ప్రభువే దాన్ని జోక్యం చేసుకొని, ప్రభువే దిగి వచ్చి నీ కార్యాన్ని ప్రభు సఫలం చేయునుగాక. ఇలాగ చెప్పుకుంటూ పోతే ప్రభు ఎన్నో కార్యాలు చేశారు. ఆగిపోయిన ఎన్నో కార్యాలు ప్రభు చేసినట్లుగా బైబిల్లో రాయబడింది. కనుక నేను క్లుప్తంగా చెప్తున్నాను, ఆగిపోయిన ప్రతి కార్యాన్ని ప్రభు ఏం చేస్తాడు? చెయ్యడం ప్రారంభిస్తాడు. అది ఆగిపోదు ఇంక నీ జీవితంలో. ప్రభువే జోక్యం చేసుకుని నీ మధ్యలోనికి వచ్చి ఆగిపోయిన ప్రతి కార్యాన్ని ప్రభు చేయడం ప్రారంభిస్తాడు. అందుకే యేసు ప్రభు కూడా మనం చూడగలుగుతాం. మొట్టమొదటిగా యేసయ్య చేసిన మొదటి కార్యం ఏంటి? నీటిని ద్రాక్షరసంగా చేశాడు. ఆగిపోతుంది ఇంక వివాహం, ఇంక చేయలేను, ఇంకేమైపోతుందో, నలుగురు మధ్యలో నవ్వులు పాలైపోతుందేమో, ఏదో పెద్ద బడాయితో వచ్చాను, ఏదో చెయ్యాలనుకున్నాను, అయితే నలుగురు మధ్యలో నవ్వులు పాలైపోతుందేమో, ఎందుకు వచ్చిందిలే అని అనుకునే ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు ఆగిపోతున్న ఆ పరిస్థితిని దేవుడు ఆ కార్యాన్ని కడముట్టించినట్లుగా నా దేవుడు నీ కార్యాలన్నిటినీ సఫలం చేయునుగాక. మరొక చివరి మాట ఇది ఏంటి అని అంటే, ఇంక మీదట నీ వంటి వాడు ఒక్కడు కూడా ఉండకుండా ప్రభు చేయబోతున్నాడు. రాజుల మొదటి గ్రంథం చివరి మాట, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 12వ వాక్యంలో సొలొమోను గురించి మాట ప్రభు మాట్లాడుతున్నారు. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడు లేడు, ఇంక మీదట నీ వంటి వాడు ఒక్కడును ఉండడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, చివరి మాట. ఇంక మీదట నీ వంటి వాడు ఒక్కడు కూడా ఉండకుండేటట్లుగా ప్రభు నిన్ను మార్చబోతూ ఉన్నాడు. ఆమేన్. నీ వంటి వ్యక్తి, నీలాంటి మంచి మనిషి ఇంక మీదట భూమి మీద ఉండకుండేటట్లుగా నీవు మారేటట్లుగా నా యేసయ్య నిన్ను మార్చబోతూ ఉన్నాడు. ఇంక మీదట ఏమండి, మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, కొంతమందిని తిడుతూ ఉంటారు, అయ్యా ఈలాంటి భూమి మీద ఈలాంటి దుర్మార్గుడు ఉండడయ్యా, ఈలాంటి తాగుబోతుడు ఉండడయ్యా, ఈలాంటి పాపాత్ముడు ఉండడయ్యా అనే మాటలు మనం వింటూ ఉంటాం తరచుగా. అయితే ప్రభు అంటారు, ఇలాంటి వాడిగా నిన్ను చేయను, ఇలాంటి వ్యక్తిగా నిన్ను నిలబెట్టను సమాజంలో. నీ వంటి వాడు నీ కుటుంబంలో కానీ నీ ఎదుట కానీ నీ వంటి వాడు ఉండకుండేటట్లుగా నిన్ను మార్చాలని ఆలోచిస్తూ ఉన్నాను. ఇంక మీదట నువ్వు అలా మారాలి.
ఇంక మీదట మనం అలా జీవించాలి. ఇమ్మానేలు ప్రార్థనా మందిరంలో ఉంటున్న ప్రతి విశ్వాసి ఎలా ఉండాలో తెలుసా? ఇంక మీదట నీ వంటి ఆత్మీయురాలు ఇంకొకరు ఉండకూడదు. ఇదే పోటీ అయిపోవాలి మనకు. ఏమక నాకంటే ముందెవరు రాకూడదు మందిరానికి. దేవుడు నేను చూసినప్పుడు కూడా సొలొమోను ఎలాగైతే అంటున్నాడు, ప్రభు నీ వంటి వాడు పూర్వీకుల్లోనూ ఇంక మీదట ఎవడు ఉండకుండేటట్లుగా నేను నిన్ను చేస్తాను. పూర్వీకుల్లో అంటే ఇదివరకు 10 గంటలకు ఆరాధన అంటే 11 గంటలకు వచ్చే వాళ్ళని కాదు దేవుడు చూసేది. నేను ఎన్ని గంటలకు వెళ్ళాలి? 9:30కి వెళ్ళాలి, 9:40కే వెళ్ళాలి, ప్రార్థన స్టార్ట్ చేయకముందే వెళ్ళాలి. నీ వంటి వాడు ఇంకొక ఆత్మీయుడు ఉండగలదన్న వైరాగ్యంతో నువ్వు బ్రతకాలని ప్రభు ఆశపడుతున్నాడండి. బైబిల్లో ఎంతోమంది భక్తులు ఉన్నారు. అలాంటి భక్తి కలిగిన వాళ్ళు, అలాంటి వ్యక్తులు మళ్ళీ చూడలేం. ఎవరు క్యారెక్టర్ వాళ్ళకే డిఫరెంట్. ఏమండి మీకు అర్థమైందా? ఎవరిది వాళ్ళకే అయిపోతుంది, కానీ వాళ్ళతో సాటి అయిన వ్యక్తులను మరి ఒకరిని చూపించలేం. ఎందుకంటే వాళ్ళు అలా జీవించారు. వాళ్ళు వంటి వాళ్ళు ఇంకొకరిని చూడలేకపోతున్నాం. బైబిల్లో అబ్రహాము వంటి విశ్వాసం కలిగిన వ్యక్తిని మరి ఎక్కడైనా చూడగలుగుతామా? చూడగలుగుతాం. అతను వంటి వాడు ఇంక లేడు. ఆ తర్వాత యోసేపుని మనం గమనించండి. యోసేపు జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు. ఆ తర్వాత అతన్ని తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చొని పెట్టాడు దేవుడు. మరి అలాంటి వ్యక్తి యవనస్తుని మనం చూడగలుగుతామా? చూడలేం. మరి ప్రభు కూడా మనల్ని చూసినప్పుడు నీ వంటి వాడు భూమి మీద కానీ, నీ ఇంట్లో కానీ, నీ సంఘంలో కానీ నీ వంటి వాడు ఉండకూడదని ప్రభు ఆశపడుతున్నాడండి. నా కొడుకయ్యా, నా రక్తం అయ్యా అనకూడదు. నీకన్నా ఎక్కువగా బ్రతకాలి నువ్వు ఎలా ఆశపడుతుంటావు? ఏమండి, మనం మంచిగా ఉండలేకపోయినా, మనం మంచిగా చదువుకోలేకపోయినా, మనం మంచిగా ఉద్యోగం చేయలేకపోయినా, నేను కష్టపడినా నా బిడ్డ ఏం చేయాలి? మంచి ఉద్యోగం తెచ్చుకోవాలయ్యా. వాడు నాలా కష్టపడకూడదయ్యా, ఎండల్లో వాడు చేయలేడయ్యా, నా కొడుకు అమాయకుడయ్యా. అబ్బా, ఈ రోజుల్లో అమాయకులు ఎవరు లేరులే అమ్మా. అన్నా, ఈ రోజుల్లో అమాయకులు ఎవరు లేరు. ఉన్నారని అనుకుంటే అంతకంటే అమాయకులు మనమే. తల్లి ప్రేమ అలాంటిది, తండ్రి ప్రేమ అలాంటిది, మనం ఏం చేయలేం దానికి. నా కొడుకు అట్లా చేయలేడయ్యా, నా కొడుకు మంచిగా బ్రతకాలయ్యా, నా కొడుకు నాకంటే ఉన్నతంగా బ్రతకాలి అని ఆశపడతావే, మరి మనం ఆరాధిస్తున్న తండ్రి కూడా అదే ఆశపడతాడండి. జ్యోతక్క కంటే ఆమె వంటి వారు ఇంకొకరు ఉండకూడదు. రత్నక్క కంటే ఆమె వంటి వాళ్ళు ఇంకొకరు ఉండకూడదు. నువ్వు దేనికి దానికి అయిపోవాలి. ఏమండి, నీకు మించిన వాళ్ళు ఉండకూడదని ప్రభు ఆశపడుతూ ఉన్నాడండి. మహాశ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఒక్క రోజులు అన్నిటిని పోగొట్టుకొని అనారోగ్యం చేత బాధపడుతూ కుష్టి వ్యాధితో కూర్చొని ఉన్న ఆ యోబు లాంటి వ్యక్తిని మనం ఎక్కడైనా చూడగలుగు. అయ్యా, యోబు కంటే శ్రమలయ్యా నాక యాడొచ్చినాయ్యా నీక? నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, యోబు కంటే ఎక్కువ శ్రమలు వచ్చినాయి నాకు అన్నాడు. యోబు కంటే ఎక్కువ వచ్చినాయా? ఏం వచ్చినాయా? అవి శాలాలే చెప్పలేములే అన్నాడు. అంటే ఏం రాలేదని అర్థం. యోబుకి ఎన్ని వచ్చాయండి? ఒక్క రోజుల్లోనే ఉన్న ఆస్తి పోయింది, బిడ్డలను పోగొట్టుకున్నాడు, ఏకాకిగా నిలబడ్డాడు. ఏమండి, అంతటితో ఆగితే బాగుండు, కుష్ఠరోగం వచ్చి ఎక్కడ నిలబడ్డాడు, కుక్కలు వచ్చి నాకుతున్నాయండి. చూసారా ఎంత హీనమైన పరిస్థితి అండి. అలాంటివి వచ్చాయా మనకు ఎప్పుడైనా? కానీ అతని వంటి వాడు ఎక్కడైనా ఉన్నాడా బైబిల్లో? లేడు. ఎవరికి వాళ్ళే ఉన్నట్లుగా. నా దేవుని ప్రియులారా, నా యేసయ్య కూడా నిన్ను అలా కోరుకుంటున్నాడండి. అంతేనా? ఎల్ఈడి లైటు ఉందా? దాన్ని చూస్తే మళ్ళీ చూడలేము మిమ్మల్ని. ఆ లైట్ ఉందా? దానికి అదే. ఆ కింద ఇంకొక లైట్ ఉందా? దాని కింద ట్యూబ్ లైటు. దాన్ని వేసినా దీన్ని వేసినా అది కనబడట్లే. ఇది కనబడుతుందా లేదా? దేనికి అదేనండి. దేనికి అదే. నీవు ఉన్నతంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీ వంటి వాడు పూర్వీకుల్లో ఉండకూడదు, ఇంక మీదట ఉండకూడదు అని దేవుడు ఆశపడుతున్నాడు. ఇదే నా తండ్రి ఆశపడుతున్న ఆశ. ఇంక మీదట ఇలా మనం బ్రతకాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా అండి? ప్రభువు కొరకు మన జీవితాల్ని మార్చుకొని యాకోబు వలె బ్రతుకున్న మనల్ని ఇశ్రాయేలుగా మార్చాలని, దేవుని కొరకు పోరాడే వ్యక్తులుగా అలాగున మనం బ్రతకాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఎవరి కోసం బ్రతుకుదాం? ఇంక మీదట నీతి కిరీటం మన కొరకు ఉంచబడి దానికోసం పోరాడదాం. అలా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఇంక మీదట ప్రభు మన జీవితాల్లో ఐగుప్తుని చూడనీయడు, అపాయముని యొద్దకు రానియడు. ఆగిపోయిన ప్రతి కార్యాన్ని ఇంక మీదట ప్రభు చేస్తాడు. ఆ తర్వాత నీ వంటి వాడు ఇంక మీదట ఉండనీయకుండా
మన మధ్యలో, మన గ్రామంలో, నీ కుటుంబీకుల్లో, నీ రక్త సంబంధికుల్లో నీ వంటి వాడు ఉండకుండా నా యేసయ్య నిన్ను దీవించునుగాక. ఇంక మీదట సిగ్గుపడనీయకుండా, నీ ముఖము తెల్లబారనీయకుండా నీ నోటి నిండా నా యేసయ్య నవ్వు కలగ చేయునుగాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో ప్రభు స్థిరపరిచి నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్.